స్తోత్రం 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 స్తోత్రం. ప్రభు వాక్యము ద్వారా ఆయన మనతో మాట్లాడినట్లుగా స్తోత్రించదము. దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. தேவனுடைய வசனத்தை நாம் வாசிப்போம். మత్తయి సువార్త மத்தேயு சுவிசேஷம் 7వ అధ్యాయము 9వ వాక్యము నుండి 12వ వాక్యాల వరకు చదువుకుందాం. 7వ అధ్యాయం 9వ వచనத்திலிருந்து 12వ వచనం వரை వాసిపోం. మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా, చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? మీరు చెడ్డవారై ఉండియు మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. కావున మనుషులు మీకు ఏమి చేయవలని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం ఉండాగటం. ఈ యొక్క వాక్యమును మనం మూల వాక్యముగా తీసుకొని గత 2 వారముల నుండి అనేక కార్యములు మనము నేర్చుకొని ఉన్నాము. இந்த வசனத்தை ஆதாரமாக கொண்டு கடந்த 2 வாரங்களாக அநேக காரியங்களை நாம் கேட்டோம். ఇక్కడ ఒక మనుష్యుడు తన తండ్రిని రొట్టెను అడిగితే రాతిని ఇచ్చునా? எந்த மனுஷனாகிலும் தன்னுடைய தகப்பனிடத்தில் அவன் அப்பத்தை கேட்டால் அவன் கல்லை கொடுப்பானா? చేపను అడిగినట్లయితే పామును ఇచ్చునా? மீனை கேட்டால் அவனுக்கு பாம்பை கொடுப்பானா? అలాగుననే మీరు పాపులై ఉండగా లేదా చెడ్డవారై ఉండగా మీ పరలోకపు తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎక్కువగా మంచి ఈవులనిచ్చును. ஆகையால் பாவிகளாகிய நீங்கள் அல்லது பொல்லாதவர்களாகிய நீங்கள் உங்கள் பிள்ளைகளுக்கு நல்ல ஈவுகளை கொடுக்க அறிந்திருக்கும் போது பரமபிதா தம்மிடத்தில் வேண்டிக் கொள்வர்களுக்கு అరుమయానవిகளை கொடுப்பது నిశ్చయం అల్లవా? ఆ తర్వాత మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగునే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల యొక్క ఉపదేశము అని రాయబడి ఉన్నది. மனுஷர் உங்களுக்கு எவைகளை செய்ய விரும்புகிறீர்களோ அவைகளையே நீங்களும் அவர்களுக்கு செய்யுங்கள். இதுவே நியாயப்பிரமாணமும் தீர்க்கதரிசனங்களுமாம். మనుషులు మనకి ఏమి చేయాలని మనము వాంఛిస్తామో మనమును వారికి అలాగనే చేయాలి. ఇది ధర్మశాస్త్రము ప్రవక్తల యొక్క ఉపదేశము అని రాయబడి ఉన్నది. மனுஷர் நமக்கு என்ன செய்ய வேண்டும் என்று நாம் வாஞ்சிக்கிறோமோ அவைகளையே நீங்கள் அவர்களுக்கு செய்யுங்கள். இதுவே நியாயப்பிரமாணமும் தீர்க்கதரிசனங்களுமாம். దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం ఉండాగటం. గత వారములు రొట్టెలను గురించి రాళ్లను గురించి పలు కార్యములు మనం విని ఉన్నాము. கடந்த வாரத்தில் அப்பத்தை குறித்தும் கல்லை குறித்தும் అనేక కార్యங்களை நாம் கேட்டோம். ఈ యొక్క ఉదయకాల సమయంలో చేపను గురించి పామును గురించి వేద వాక్యములో అనేక కార్యములు రాయబడి ఉన్నవి. இந்த காலை வேளையிலே மீனை குறித்தும் பாம்பை குறித்தும் வேதத்திலே అనేక காரியங்கள் எழுதப்பட்டிருக்கிறது. ఒక మనుష్యుడు తన తండ్రిని చేపను అడిగినట్లయితే పామును ఇచ్చునా? ஒரு மனுஷன் தன் தகப்பனிடத்தில் அவன் மீனை கேட்டால் அவன் பாம்பை கொடுப்பானா? అలాగే పరలోకమందున్నటువంటి తండ్రి మనము పాపులుగా చెడ్డవారుగా ఉన్నప్పటికీ మనం అడిగిన దానికంటే ఎంతో నిశ్చయముగా ఆయన మనకు అనుగ్రహింపబోతున్నారు. அப்படியானால் பரலோகத்தில் இருக்கிற நம்முடைய பிதா நாம் பொல்லாதவர்களாய் இருந்த போதிலும் அவரிடத்தில் வேண்டிக் கொண்ட காரியங்களை அவர் நமக்கு கொடுப்பது அதிக நிச்சயம் அல்லவா? మనము చేపను అడిగినప్పుడు ఆయన పామును ఏ మాత్రము కూడా ఇవ్వడు. அவரிடத்தில் நாம் மீனை கேட்போமானால் அவர் எந்த விதத்திலும் அவர் பாம்பை கொடுப்பதில்லை. ఒక భూలోకము యొక్క తండ్రి అలాగ చేయడు కాబట్టి అప్పుడు పరలోకము యొక్క తండ్రి ఎంతో శ్రేష్టమైన వాడుగా కనబడుతున్నాడు. ஒரு பூலோகத்தில் இருக்கிற ஒரு தகப்பனானவன் தன்னுடைய மகனுக்கு அமிதமாக செய்யாதிருப்பானாயில் பரலோகத்தில் இருக்கிற பரமபிதா எவ்வளவு நிச்சயமாய் நமக்கு செய்யாதிருப்பார். ఈ కాల సమయంలో చేపలను గురించి దేవుని యొక్క వాక్యములో మనము ధ్యానించినట్లయితే இந்த காலை வேளையிலே வேத வசனத்திலிருந்து நாம் இந்த மீனை குறித்து தியானிப்போமானால் ఈ యొక్క చేప అని చెప్పినప్పుడు ఇది జలరాశులలో ఒక పవిత్రమైనటువంటి ఒక జంతువుగా లేదా ఒక జలరాశిగా
దేవుడు దీనికి ఒక పేరును నిర్ణయించి ఉన్నారు. இந்த மீனானது கர்த்தருடைய சிருஷ்டிப்பிலே இந்த நீரிலே வாழும் ஜீவராசிகளிலே இந்த மீனுக்கு ஒரு விசேஷத்தை கொடுத்திருக்கிறார். ఇశ్రాయేలీలు ఐగుప్తు యొక్క బానిసత్వము నుండి విడుదల పొంది కానానుకు వారు ప్రయాణం చేసే సందర్భములో దేవుడు మోషే ద్వారా వారు తినవలసిన ఆహారము యొక్క పద్ధతులను అలవాట్లను దేవుడు మోషే ద్వారా వారికి బయలుపరిచి ఉన్నారు. இஸ்ரவேல் ஜனங்கள் எகிப்திலிருந்து அவர்கள் விடுதலையாக்கப்பட்டு வெளியே புறப்பட்டு வந்த பின் அவர்கள் புசிக்க வேண்டிய பிராணிகளை குறித்து சொல்ல வேண்டிய காரியங்களிலே மோசே மூலமாக அவர் சில காரியங்களை வெளிப்படுத்தியிருக்கிறார். వారు ఐగుప్తు యొక్క దేశములో ఉన్నప్పుడు ఏమైనా తినవచ్చు, ఏదైనా త్రాగవచ్చు, ఎలాగైనా వారు నడుచుకోవచ్చు, వారికి ఎటువంటి కండిషన్ లేదు. அவர்கள் எகிப்திலே ஜீவித்துக் கொண்டிருக்கும் போது அவர்கள் எதை வேண்டுமானாலும் புசிக்கலாம், எப்படி வேண்டுமானாலும் வாழலாம். కానీ ఐగుప్తును వదిలిపెట్టి అరణ్యం అనే సంఘములోనికి వచ్చి కానానులో ప్రవేశించేంత వరకు వారు తినవలసిన ఆహారపు యొక్క అలవాట్లు ఒక క్రమమైన పద్ధతిలో ఉన్నవి. அவர்கள் எகிப்து என்று இந்த உலகத்தை விட்டு அவர்கள் சபையிலே சேர்ந்த பின்பு அவர்கள் கானானை நோக்கி பிரயாணம் செய்வதனால் அவர்கள் புசிக்க வேண்டிய வஸ்துகளிலும் புசிக்க வேண்டிய விதத்திலும் சில பிரமாணங்கள் அவர்களுக்கு கொடுக்கப்பட்டிருக்கிறது. లేవీకాండం 11వ అధ్యాయమునకు మనం వచ్చినట్లయితే லேவியராகமம் 11ஆம் அதிகாரத்துக்கு நாம் வருவோம் என்றால் 9వ వాక్యం మనం చదువుకుందాం. 9ஆம் వచనத்தை நாம் వాసిపోం. జలచరములన్నిటిలో వీటిని తినవచ్చును, సముద్రముల్లోనేమి నదుల్లోనేమి ఏ నీళ్లలోనేమి వేటికి రెక్కలు పొలుసులు ఉండునో వాటిని తినవచ్చును. సముద్రములలోనేమి నదులలోనేమి సమస్త జలచరములలోను సమస్త జల జంతువుల్లోను వీటికి రెక్కలు పొలుసులు ఉండవో అవన్నీ మీకు హేయములు, అవి మీకు హేయములుగా ఉండవలెను. వాటి మాంసమును తినకూడదు, వాటి కళేబరములు హేయముగా ఎంచుకోవలెను. నీళ్లలో దేనికి రెక్కలు పొలుసులు ఉండవో అది మీకు హేయము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి స్తోత్రం ఉండాగటం. ఇక్కడ లేవీకాండం 11వ అధ్యాయం మొదటి నుండి మీరు ఈ అధ్యాయం అంతా కూడా చదువుకున్నట్లయితే వారు తినవలసినటువంటి జంతువులను, పక్షులను, జలరాశులను ఏమి తినాలో ఏమి తినకూడదో ఒక క్రమము ఇక్కడ రాయబడి ఉన్నది. இங்கே லேவியராகமம் 11ஆம் அதிகாரத்தை முழுமையாக நீங்கள் வாசிப்பீர்களானால் இஸ்ரவேல் ஜனங்கள் அவர்கள் புசிக்க வேண்டிய ஜீவராசிகளை குறித்து, ஜீவ ஜந்துக்களை குறித்து, எவைகளை புசிக்க வேண்டும் எவைகளை புசியாதிருக்க வேண்டும் என்கிற ஒழுங்கு இங்கே கொடுக்கப்பட்டிருக்கிறது. ఏవి పవిత్రమైనవో ఏవి అపవిత్రముగా హేయముగా ఉన్నవో కూడా ఈ యొక్క అధ్యాయములో రాయబడి ఉన్నది. எந்த ஜீவராசிகள் சுத்தமானவைகள் என்றும் எவைகள் அசுத்தமானவைகள் என்றும் இந்த அதிகாரத்திலே தெளிவாய் எழுதப்பட்டிருக்கிறது. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి స్తోత్రం ఉండాగట్టే. అప్పుడు ఈ సమయంలో చేపను గురించి మనం నేర్చుకుంటున్నాము. நாம் இந்த வேளையிலே மீனை குறித்து நாம் கற்றுக்கொண்டிருக்கிறோம். ఈ యొక్క చేప సముద్రములో ఉంటుంది, இந்த மீனானது சமுத்திரத்தில் இருக்கிறது, నదులలో ఉంటున్నవి, அது నదిயிலும் இருக்கும், నీటి కాలువల్లో ఉంటున్నవి, அது நீர்க்கால்களிலே இருக்கும். ఏదైనా నీటి మధ్యలో జీవించేటువంటి ఒక అధికమైన జీవి ఈ యొక్క చేపను గురించి చూడగలుగుతున్నాము. இந்த நீர் வாழ்வின జీవరాశిகளிலே இந்த மீனை ముఖ్యமாக நாம் பார்க்கலாம். ఈ నీటిలో అనేక చేపతో పాటు అనేకమైన జంతువులు, అనేకమైన జలరాశులు జీవించగలుగుతున్నవి. இந்த தண்ணீரிலே இந்த மீனோடு கூட சேர்ந்து இன்னும் அநேக ஜீவ ஜந்துக்கள் அதிலே இருக்கின்றன. వేటిని తినవలెను అని ఈ 9వ వచనములో రాయబడి ఉన్నది. எவைகளை புசிக்க வேண்டும் என்று இந்த 9ஆம் அதிகாரத்தில் எழுதப்பட்டிருக்கிறது. నీటిలో జీవించేటువంటి జలరాశులు అన్నిటినీ వారు భుజించకూడదు. அவர்கள் நீர் வாழ்கிற எல்லா ஜீவராசிகளும் அவர்கள் புசிக்க கூடாது. కానీ పొలుసులను రెక్కలు కలిగినటువంటి నీటిలో నివసించే జలరాశులలో ఉండే జీవరాశులు మాత్రమే భుజించాలి. அவர்கள் தண்ணீரிலே வாழ்கிற சிறகும் செதிலும் உள்ள ஜீவராசிகளை மாத்திரம்தான் அவர்கள் புசிக்கலாம். కనుక రెక్కలు పొలుసులు కలిగిన వాటివే తినాలి. అవే దేవుని దృష్టిలో పవిత్రమైనటువంటి ఒక జీవరాశులుగా కనబడుతున్నవి. அவர்கள் தண்ணீர்களிலே வாழ்கிற சிறகும் செதிலும் உள்ள ஜீவராசிகளை மாத்திரம் அவர்கள் புசிக்கலாம். அவைகள் தான் கர்த்தருடைய பார்வையிலே சுத்தமானவைகள். పొలుసులు, రెక్కలు,
లేని వాటిని మీరు భుజించకూడదు, అవి యెహోవాకు హేయములు అని ఉన్నది. செதில்களும் சிறகும் இல்லாதவைகளை நீங்கள் புசிக்க கூடாது, அது கர்த்தருடைய பார்வையிலே உங்களுக்கு அசுத்தமாயிருக்கும். అవన్నీ కూడా దేవుని యొక్క వాక్యమునకు వ్యతిరేకమైనటువంటి అనుభవములు. அவைகள் எல்லாம் தேவனுடைய வசனத்துக்கு விரோதமான அனுபவங்கள் தான். దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఇక్కడ చేపలో ఉన్నటువంటి మొదటి యొక్క అనుభవం చూచినప్పుడు ఇది పొలుసులు కలిగినటువంటి ఒక జలరాశిగా పిలువబడుతున్నది. இந்த மீனிலே இருக்கிற முதலாவது காரியத்தை நாம் தியானிப்போம் என்றால், இந்த மீனிலே முதலாவதாக செதில்கள் இருக்கின்றன. ఈ యొక్క పొలుసు అనగా ఇది విశ్వాసం యొక్క జీవితాన్ని బయలుపరుచున్నది. இந்த செதில்கள் என்றால் அது நம்முடைய விசுவாச ஜீவியத்தையே குறிக்கிறது. కనుక ఈ చేపకి పొలుసు ఉంటుంది. ఆ పొలుసు ఉన్నటువంటి చేపని ఇశ్రాయేలు ప్రజలు వారు భుజించాలి. எந்தெந்த மீன்களிலே செதில்கள் இருக்கிறதோ அந்த மீன்களை மாத்திரம்தான் இஸ்ரவேல் ஜனங்கள் புசிக்கலாம். ఈ యొక్క పొలుసు అనగా ఇది విశ్వాస జీవితాన్ని బయలుపరుచున్నది. இந்த செதில்கள் என்று சொல்லும் போது அது விசுவாச ஜீவியத்தையே வெளிப்படுத்துகிறது. రెండవదిగా ఈ యొక్క చేపలో ఉన్న అనుభవాన్ని మనం చూసినట్లయితే, இரண்டாவதாக இந்த மீனிலே இருக்கிற அனுபவத்தை நாம் பார்ப்போம் என்றால், దీనికి రెక్కలు కూడా ఉంటున్నవి. இதற்கு சிறகுகளும் இருக்கின்றன. ఈ యొక్క రెక్కలు దేనిని బయలుపరుచున్నది? இந்த சிறகுகள் எதை காட்டுகிறது? ఈ చేప నీటి ప్రవాహమునకు వ్యతిరేకముగా ఈదడానికి దీనికి ఈ చేపకి రెండు రెక్కలు, చేపకు రెక్కలు ఉంటున్నవి. இந்த தண்ணீரின் வெள்ளத்திற்கு எதிராக இவைகள் நீந்தி செல்லும்படியாக இந்த மீன்களுக்கு சிறகுகள் கொடுக்கப்பட்டிருக்கிறது. నీళ్లు ఏ వైపుకి ప్రయాణం చేయించు పారుచున్నవో దానికి వ్యతిరేకముగా ఈ చేప ఆ రెక్కలతో నీటి మధ్యలో నివాసం చేయుచున్నది. இவ்விதமாக இந்த தண்ணீரானது எந்த திசையிலே அது பாய்கிறதோ அதற்கு எதிராக இது நீந்தி செல்வதற்காக இதற்கு சிறகுகள் கொடுக்கப்பட்டிருக்கிறது. నీళ్లు ఏ వైపు ప్రయాణం చేస్తున్నవో ఆ వైపుకి ఈ చేప ప్రయాణం చేయడం లేదు. இந்த தண்ணீர் எவ்விதமாக அடித்துக் கொண்டு போகிறதோ அதற்கு அந்த போக்கிலே இது போவதற்காக அல்ல. అదే విధంగా మన ఆత్మీయ జీవితంలో కూడా లోకము ఏ వైపు ప్రయాణం చేస్తున్నదో ఆ లోకం వైపు నీవు నేను ప్రయాణం చేయకూడదు. அவ்விதமாக நம்முடைய ஆவிக்குரிய ஜீவிதத்திலே இந்த உலகமானது எந்த போக்கிலே போய்கொண்டிருக்கிறதோ அந்த போக்கிலே நீயும் நானும் போகக்கூடாது. లోకమునకు వ్యతిరేకముగా లోకమును ఎదిరించి జీవించే ఒక జీవితం మనకు అవసరమైంటున్నది. உலகுக்கு எதிரியாக உலகத்திற்கு எதிர்த்து ஜீவிக்க வேண்டியது உனக்கும் எனக்கும் அவசியமாயிருக்கிறது. లోకము పాపము వైపు, లోక కార్యాల వైపు లోకము ప్రయాణం చేసినట్లయితే దేవుని యొక్క జనులు ఆ విధంగా ప్రయాణం చేయకూడదు. இந்த உலகமானது பாவத்திற்கும் உலக காரியங்களுக்கு நேராக அது போய்கொண்டிருக்குமானால் தேவ ஜனங்களாகிய நாம் அந்த போக்கிலே நாம் போகக்கூடாது. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఈ భూమి మీద జీవించినప్పుడు ఆయన లోకమును జయించిన వాడుగా కనబడుతున్నాడు. கர்த்தராகிய இயேசு கிறிஸ்து இந்த உலகத்திலே ஜீவிக்கும் போது அவர் இந்த உலகத்தை ஜெயித்தவராக இருந்தார். ఆయన లోక అధికారి అయిన సాతానుని కూడా ప్రభు జయించి ఉన్నాడు. அவர் உலக அதிகாரியாகிய இந்த பிசாசை கூட அவர் ஜெயித்தார். ఆయన పాపమును ఎదిరించి జయించిన వాడుగా కనబడుతున్నాడు. அவர் பாவத்தை எதிர்த்து ஜெயித்தவராக காணப்பட்டார். ఇదిగో లోకాధికారి వస్తున్నాడు, వానితో నాకు సంబంధం ఏమీ కూడా లేదు. இதோ உலகத்தின் அதிபதி வருகிறார், அவனிடத்தில் எனக்கு ஒன்றுமில்லை. నేను లోకమును జయించినట్టుగా మీరు కూడా లోకమును జయించండి. இதோ நான் உலகத்தை ஜெயித்தேன், அதுபோல நீங்களும் உலகத்தை ஜெயியுங்கள். నేను లోక సంబంధిని కానట్టు వారు కూడా లోక సంబంధులు కారు. நான் உலகத்தால் அல்லாதது போல அவர்களும் உலகத்தால் அல்ல. అందువల్ల ఇక చేపకి రెక్కలు ఉంటున్నవి. నీటి ప్రవాహమును ఎదుర్కొనేటువంటి ఒక శక్తి ఆ రెక్కలకి ఉన్నది. இந்த மீனுக்கு சிறகுகள் கொடுக்கப்பட்டிருக்கிறது. நீரின் போக்கிற்கு எதிர்த்து நீந்தும்படியாக அதற்கு சிறகுகள் ఆ கொடுக்கப்பட்டிருக்கிறது. యొక్క చేపకి పొలుసులు ఉంటున్నవి. అది విశ్వాస జీవితాన్ని బయలుపరుచున్నది. இந்த மீனுக்கு செதில்கள் இருக்கிறது, அது விசுவாச ஜீவியத்தையே காட்டுகிறது. లోకమును జయించిన విజయము మన యొక్క విశ్వాసం అని దేవుని యొక్క వాక్యములో రాయబడి ఉన్నది. இதோ உலகத்தை ஜெயிக்கிற ஜெயமே நம்முடைய விசுவாசம் என்று தேவனுடைய வசனத்தில் எழுதப்பட்டிருக்கிறது. మనలో విశ్వాసం ఉన్నప్పుడు లోకమును మనము జయించగలుగుతున్నాము. இதோ நம்மிலே விசுவாசம் இருக்கும்போது நாம் உலகத்தை ஜெயிப்போம். లోకమును మాత్రమే కాదు, இந்த உலகத்தை மாத்திரமே அல்ல, విశ్వాసము మనలో ఉన్నప్పుడు అపవాదిని కూడా మనము జయించగలుగుతున్నాము. விசுவாசம் நம்மிலே இருக்கும்போது பிசாசையும் நாம் ஜெயிக்கிறோம். మొదటి
అధ్యాయమునకు వచ్చినట్లయితే முதலாம் பேதுருவின் நிருபத்திற்கு 5ஆம் அதிகாரத்துக்கு நாம் வருவோம் என்றால் 9వ వచనములో రాయబడి ఉన్నది, లోకమందున్న మీ సహోదరులయందు ఈ విధమైన శ్రమలు నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. நாம் విశ్వాసத்திலே స్థిరமாய் இருந்து அவனை எதிர்ப்போம். విశ్వాసము ద్వారా అపవాదిని మనము జయించగలుగుతున్నాము. విశ్వాసத்தின் மூலமாக நாம் பிசாசை ஜெயிக்கிறோம். విశ్వాసము ద్వారా మొట్టమొదటిగా లోకాన్ని జయిస్తున్నాము. இந்த விசுவாசத்தின் மூலமாக முதலாவதாக நாம் உலகத்தை ஜெயிக்கிறோம். మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 4వ వాక్యానికి వచ్చినట్లయితే, முதலாம் யோவான் 5ஆம் அதிகாரம் 4ஆம் வசனத்துக்கு வருவோம் என்றால், అక్కడ విశ్వాసము ద్వారా లోకమును జయింపబోతున్నాము. நாம் அங்கே விசுவாசத்தினாலேயே உலகத்தை ஜெயிக்கிறோம். ఈ పేతురు పత్రికలో విశ్వాసం ద్వారా అపవాదిని జయించగలుగుతున్నాము. இங்கே பேதுருவின் நிருபத்திலே விசுவாசத்தின் மூலமாக பிசாசை ஜெயிக்கிறோம். యాకోబు పత్రికలో విశ్వాసము ద్వారా వ్యాధిని మనము వ్యాధి పైన జయం పొందబోతున్నాము. யாக்கோபு நிருபத்திலே நாம் விசுவாசத்தினாலேயே வியாதிகள் மேல் ஜெயம் பெறுகிறோம். అందువల్ల విశ్వాసం ద్వారా లోకమును, సాతానుని, వ్యాధిని సమస్తాన్ని జయింపబోతున్నాము. ஆகையால் இந்த விசுவாசத்தினாலேயே உலகத்தையும் பிசாசையும் வியாதியும் நாம் ஜெயிக்க போகிறோம். అందువల్ల ఇక చేపకి పొలుసులు రెక్కల ఉన్న వాటిని మీరు తినాలి, అవి దేవునికి దృష్టిలో పవిత్రమైన జలరాశి అని రాయబడి ఉన్నది. ஆகையால் தான் நீர் வாழ்கிற அஜந்துக்களிலே நீங்கள் சிறகும் செதிலும் உள்ளவைகள் மாத்திரம் புசிக்கலாம், அவைகளே கர்த்தருக்கு பரிசுத்தமானவைகள். నీటిలో జీవించే జలరాశులలో పొలుసులు రెక్కలు లేని వాటిని మీరు తినకూడదు, అవి యెహోవాకు హేయములు అని రాయబడి ఉన్నవి. ஆகையால் நீரிலே நீர் வாழ்வின அவைகளிலே இந்த சிறகும் செதிலும் இல்லாதவளை நீங்கள் புசிக்க கூடாது, அவைகள் கர்த்தருக்கு அசுத்தமானவைகள். ప్రియమైన సహోదరి సహోదరా, பிரியமான சகோதரனே சகோதரியே, ఈ యొక్క చేపలో మొదటి కార్యము, ఈ యొక్క చేపకి అది నీటిలో దానికి పొలుసు ఉంటుంది, అది విశ్వాసాన్ని బయలుపరుచున్నది. இந்த மீனில் இருக்கிற முதலாவது காரியம் அதற்கு செதில்கள் உண்டு, அது விசுவாச ஜீவித்தை காட்டுகிறது. రెండవదిగా ఆ చేపకు రెక్కలు ఉంటున్నవి, ఆ యొక్క రెక్కలు నీటి ప్రవాహమును ఎదుర్కొని నిలబడేటువంటి ఒక శక్తి ఆ రెక్కలకు ఉంటున్నది. இந்த இரண்டாவது காரியமாக மீனிலே செதில்கள் உண்டு, சிறகுகள் உண்டு, அவைகள் இந்த உலகத்திற்கு அந்த நீரின் போக்கிற்கு எதிராக அது நீந்துவதற்கு உதவியா ఈ இருக்கிறது. రెక్కలలో మరొక అర్థమును కూడా మనం చూచినట్లయితే, இந்த சிறகுகளே இன்னொரு அர்த்தத்தை நாம் பார்ப்போம் என்றால், ఈ యొక్క రెక్కలు నీటి ప్రవాహమును ఎదుర్కొని రాబోయే నిత్యమును గురించినటువంటి ఒక అనుభవం ఈ రెక్కలకు ఉంటున్నది. இந்த சிறகுகள் என்று சொல்லும் போது அது நீரின் போக்கிற்கு எதிராக நீந்துகிற வரப்போகிற நம்முடைய கர்த்தருடைய வருகையை அதை எதிர்பார்ப்பதை அது காட்டுகிறது. ఆత్మీయ జీవితంలో అనేకమైన శోధనలు, నిందలు, అవమానాలు, శ్రమలలో ఆ ప్రవాహమును ఎదుర్కొని నిలబడి నిత్యములో కనబడాలి. அவ்விதமாக நம்முடைய ஜீவியத்தில் நமக்கு எதிராக வருகிற வெள்ளத்திலே, நமக்கு எதிராக வருகிற கஷ்டங்களிலே, போராட்டங்களிலே அவைகளை எதிர்த்து ஜெயித்து அவருடைய வருகையிலே காணப்படுவது, ఇది చేపలో ఉన్నటువంటి రెండవ అనుభవం అంటున్నది. இதுதான் மீனிலே இருக்கிற இரண்டாம் அனுபவம். మూడవదిగా ఈ యొక్క చేపలో ఉన్న అనుభవం మనం చూసినట్లయితే, மூன்றாவதாக இந்த மீனிலே இருக்கிற அனுபவத்தை பார்ப்போம் என்றால், ఈ చేప ఉప్పు నీళ్లలోనే జన్మిస్తుంది. இந்த மீனானது உப்பு நீரிலே அது வாழ்கிறது, ఉప్పు నీళ్లలోనే జీవిస్తుంది. அது அந்த உப்பு நீரிலே பிறந்து வாழ்கிறது. కానీ తనలో మాత్రం ఉప్పు లేకుండా జీవిస్తుంది. ஆனால் அது தண்ணிலே எந்த விதமான உப்பும் இல்லாததாகத்தான் ஜீவிக்கிறது. బాగా గమనించండి, நன்றாக கவனியுங்கள். ఉప్పులోనే ఈ చేప జన్మిస్తుంది. இந்த மீன் பிறப்பது இந்த உப்பு நீரிலே தான், ఉప్పులోనే, ఉప్పు నీళ్లలోనే జీవిస్తుంది. அந்த உப்பு தண்ணீரில் தான் இது ஜீவிக்கிறது. పుట్టడము, జీవించడము, పెదగడము అంతా కూడా ఏ టు జెడ్ ఉప్పు నీళ్లలోనే, ఉప్పులోనే. இது இந்த பிறப்பதும் அது வளர்வதும் அது ஜீவிப்பதும் இந்த உப்பு தண்ணீரில் தான். కానీ చివరికి తన యొక్క శరీరములో మాత్రము ఉప్పు అనేది లేకుండా జీవిస్తుంది. ஆனால் கடைசியிலே அது தன்னுடைய சரீரத்திலே எந்த மாத்திரம் உப்பு சேராதபடிக்கு அது ஜீவிக்கிறது. అది ఒక ప్రత్యేకమైనటువంటి ఒక లైఫ్ ని అది బయలుపరుస్తుంది. அது ஒரு விசேஷமான வேறுபாட்டின் ஜீவியத்தை காட்டுகிறது. అదే విధంగా ఆత్మీయ జనులు ఈ చేపకి సాదృశ్యముగా కనబడుతున్నారు. இவ்விதமாகவே ஆவிக்குரிய விசுவாசிகள் இந்த மீனுக்கு அடையாளமாக காணப்படுகிறார்கள். లేదా దేవుని యొక్క జనులు
ప్రతి ఒక్కరూ ఈ చేపలకి సాదృశ్యముగా ఉన్నారు. இல்லாவிட்டால் தேவ ஜனங்கள் ஒவ்வொருவரும் இந்த மீனுக்கு அடையாளமாகத்தான் காணப்படுகிறார்கள். అప్పుడు దేవుని జనులుగా పిలువబడుతున్న మన ఒక్కొక్కరు కూడా ఎలాగ జీవించాలి? அப்படியானால் தேவனுடைய ஜனங்களாய் அழைக்கப்படுகிற நாம் ஒவ்வொருவரும் எவ்விதமாக ஜீவிக்க வேண்டும்? చేప ఉప్పు నీళ్ళలో జన్మించిన విధముగా మనము కూడా ఈ లోకములో జన్మిస్తున్నాము. இந்த மீனானது எவ்விதமாக உப்பு தண்ணீரிலேயே பிறந்ததோ அவ்விதமாகவே தான் நாம் இந்த உலகத்திலே தான் பிறந்தோம். చేప ఉప్పు నీళ్ళలో జీవించిన విధముగా మనము కూడా ఈ లోకములో పుట్టి ఈ లోకములోనే మనము జీవిస్తున్నాము. இந்த மீனானது எவ்விதமாக அந்த உப்பு தண்ணீரிலே பிறந்து வளர்கிறதோ அவ்விதமாகவே நாமும் இந்த உலகமாகிய இந்த உலக உப்பு தண்ணீரிலே நாம் பிறந்தோம், அதிலே ஜீவிக்கிறோம். కానీ చేప ఉప్పు నీళ్ళలో పుట్టి ఉప్పు నీళ్ళలో జీవించినప్పటికీ తన యొక్క శరీరములోనికి ఉప్పు లేకుండా ప్రత్యేకముగా ఆ చేప జీవిస్తుంది. இது உப்பு தண்ணீரிலே இந்த மீனானது பிறந்து வளர்ந்த போதிலும் கூட அதனுடைய சரீரத்திலே உப்பு சேராதபடிக்கு அது வேறுபாட்டு அது ஜீவிக்கிறது. మన యొక్క ఆత్మీయ జీవితంలో కూడా ఈ చేప వలె లోకములో పుట్టి లోకములో జీవించినప్పటికీ చివరికి లోకము మనలోనికి ప్రవేశించకుండా మనము జీవించాలి. நம்முடைய ஆவிக்குரிய ஜீவித்தில் கூட இந்த மீனை போலவே நாமும் கூட இந்த உலகத்திலே பிறந்து இந்த உலகத்திலே ஜீவித்த போதிலும் அந்த உலகம் நமக்குள்ளே வராதபடிக்கு நாம் வேறுபட்டு ஜீவிக்க வேண்டும். ఒకవేళ మట్టి అయిన శరీరములో ఈ లోకములో మనము జన్మించి ఉండవచ్చు. ஒருவேளை மண்ணான சரீரத்தோடு தான் இந்த உலகத்திலே நாம் பிறந்திருக்க ఈ கூடும். లోకములో మనము జీవిస్తూ ఉండవచ్చును. இந்த ఉలகத்திலேயே நாம் ஜீவித்துக் கொண்டிருக்க கூடும். కానీ ఈ లోకములో ఉన్న నేత్రాశ శరీరాశ జీవబడంబము మనలోనికి ప్రవేశించకుండా మనము జీవించాలి. ஆனால் நாம் இந்த உலகத்தில் உண்டானவைகளாகிய இந்த கண்ணாசை பொருளாசை மாம்சேட்சைகள் இல்லாதவர்களாக நாம் ஜீவிக்க வேண்டும். ఒక చేప ఉప్పు నీటి మధ్యలో జన్మించి జీవించినప్పటికీ తనలో ఉప్పు లేకుండా ప్రత్యేకముగా జీవిస్తుంది. ஒரு மீனானது உப்பு தண்ணீரிலே பிறந்து அதிலே ஜீவித்த போதிலும் தனக்குள்ளே எந்த விதமான உப்பும் சேராதபடிக்கு அது தன்னை வேறுபாட்டை காட்டிக் கொள்ளுகிறது. అదే విధముగా దేవుని యొక్క జనులు ఈ లోకములో జన్మించినప్పటికీ లోకములో జీవించినప్పటికీ లోకము మనలో లేకుండా మనం ప్రత్యేకముగా జీవించాలి. அவ்விதமாக ஆவிக்குரிய ஜனங்களாகிய நாம் இந்த உலகத்திலே பிறந்து உலகத்திலே ஜீவித்த போதிலும் அந்த உலகமானது நமக்குள்ளே வராதபடிக்கு நாம் வேறுபட்டு ஜீவிக்க வேண்டும். ఒకవేళ ఏ విధంగా అది వీలు పడునని అనేక మంది వారి హృదయములో పలు అభిప్రాయాలు లేగవచ్చును. ஒருவேளை இது எவ்விதமாக முடியும் என்று అనేక తమిళ ఇరుదయத்திலே சிந்திக்கலாம். లోకములో జన్మించేమో లోకములో జీవిస్తున్నాము, లోకము మనకు అంటకుండా ఏ విధంగా జీవించగలుగుతాము? நாம் உலகத்திலே தான் பிறந்தோம், உலகத்திலே தான் ஜீவிக்கிறோம், உலகம் எப்படி நமக்குள் வராமல் இருக்கும் என்று அவர்கள் சொல்லலாம். దేవుని యొక్క వాక్యములో రాయబడి ఉన్నది, దేవుని మూలముగా పుట్టిన వానిలో ఆయన యొక్క బీజము నిలుచును అని రాయబడి ఉన్నది. ஆனால் தேவனுடைய வசனத்திலே விதமாக எழுதப்பட்டிருக்கிறது, தேவனால் பிறந்தவன் அவனுக்குள்ளே தேவனுடைய வித்து இருக்கிறது என்று. దేవుని మూలముగా పుట్టినవాడు పాపము చేయజాలడు అని రాయబడి ఉన్నది. தேவனால் பிறந்த எவனும் பாவம் செய்யார் என்று எழுதப்பட்டிருக்கிறது. వానిలో దేవుని యొక్క బీజము నిలుచుచున్నది. அவனுக்குள்ளே தேவனுடைய வித்து தரித்திருக்கிறது. దేవుని మూలముగా జన్మించిన వారు సమస్తాన్ని జయింపబోతున్నారు. இதோ தேவனால் பிறந்தவன் சகலத்தையும் ஜெயிப்பான். దేవుని మూలముగా జన్మించిన వారు వ్యాధిని అపవాదిని జయించగలుగుతున్నారు. தேவனால் பிறந்தவன் வியாதியையும் பிசாசையும் ஜெயிப்பான். అందువలన మనము ఈ యొక్క చేప వలె లోకము మనలోనికి ప్రవేశించకుండా మనము జాగ్రత్తగా జీవించవలెను. ஆகையால் இந்த மீனை போலவே உலகம் நமக்குள்ளே பிரவேசிக்காதபடிக்கு நாம் மிகவும் ஜாக்கிரதையா நம்மை காத்துக்கொள்ள வேண்டும். ఇది ఈ యొక్క చేపలో ఉన్నటువంటి మూడవ అనుభవం అంటున్నది. இது இந்த மீனில் இருக்கிற மூன்றாவது அனுபவமாக. నాలుగవదిగా మనం చూసినట్లయితే நான்காவதாக பார்க்கும்போது ఈ యొక్క చేపను దేవుడు తన యొక్క జనులకి ఒక ఆహారముగా ఆయన అనుగ్రహించి ఉన్నారు. இந்த மீனை தேவன் தம்முடைய ஜனங்களுக்கு ஒரு ஆகாரமாக கொடுத்திருக்கிறார். మత్తయి సువార్త 15వ అధ్యాయమునకు మీరు వచ్చినట్లయితే மத்தேயு சுவிசேஷம் 15ஆம் அதிகாரத்துக்கு நீங்கள் வருவீர்கள் என்றால், యేసు క్రీస్తు 3 రోజులు దేవుని యొక్క వాక్యమును సువార్తను వారికి ప్రసంగము చేసిన తర్వాత ఆ సువార్తతో పాటు ఆశీర్వాదకరమైన ఆహారమును వారికి అనుగ్రహించి ఉన్నాడు. கர்த்தராகிய இயேசு 3 நாட்களாக தமிழத்தில் வந்த ஜனங்களுக்கு
அவர் உன்னதமான வசனத்தை போதித்த போது அவர் அவர்களுக்கு தேவையான ఆహారத்தையும் கொடுத்தார். ఆ యొక్క ఆహారము ఆశీర్వదింపబడినటువంటి ఒక ఆహారము. அந்த ஆகாரம் அவரால் ఆశీర్వదించబడ్డ ఆహారం. ఆ యొక్క ఆహారములో ఈ చేపలను దేవుడు తన యొక్క జనులకి ఆహారంగా పంచిపెట్టి ఉన్నాడు. அந்த ஆசீர்வதிக்கப்பட்ட ஆகாரத்திலே இந்த மீன்களை தேவன் தம்முடைய ஜனங்களுக்கு பகிர்ந்து கொடுத்தார். మత్తయి సువార్త 15వ అధ్యాయమునకు వచ్చినట్లయితే மத்தேயு சுவிசேஷம் 15ஆம் அதிகாரத்துக்கு வருவோம் என்றால் 32వ వాక్యం నుండి చదువుకుందాం. అంతటి యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యుద్ధనున్నారు, వారికి తిననేమియూ లేదు గనక వారి మీద కనికరపడుచున్నాను, వారు మార్గములో మూర్ఛపోవుదురేమో అని వారిని ఉపవాసముతో పంపివేయుటకు నాకు మనసు లేదని వారితో చెప్పగా, ఆయన శిష్యులు ఇంత గొప్ప జన సమూహమును తృప్తిపరచుటకు కావలసిన రొట్టెలు అరణ్య ప్రదేశములో మనకు ఎక్కడ నుండి వచ్చునని ఆయనతో అడిగిరి. యేసు, మీ యొద్ద ఎన్ని రొట్టెలున్నవని వారిని అడుగగా, వారు 7 రొట్టెలను కొన్ని చిన్న చేపలను ఉన్నవని చెప్పిరి. అప్పుడు ఆయన నేల మీద కూర్చునుడని జనసమూహమునకు ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలను ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకిచ్చెను. శిష్యులు జనసమూహమునకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలను పిల్లను కాక తినిన వారు 4,000 మంది పురుషులు. తరువాత ఆయన జనసమూహములను పంపివేసి ధోని ఎక్కి మగదాను ప్రాంతములకు వచ్చెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం ఉండాలి. ఇక్కడ ప్రభువు 3 దినములు వారికి దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రసంగం చేసి ఉన్నారు. இங்கே ஜனங்களுக்கு 3 நாட்களாக தேவனுடைய சுவிசேஷத்தை அவர் பிரசங்கித்தார். దేవుని యొక్క వాక్యమును వారికి బోధించిన తర్వాత వారికి ఆశీర్వదింపబడిన ఒక ఆహారము కూడా సమృద్ధిగా ప్రభు వారికి పంచిపెట్టాడు. தேவனுடைய ராஜ்யத்தின் சுவிசேஷத்தை ஜனங்களுக்கு பிரசங்கித்த பின்பு அவர்களுக்கு ஆசீர்வதிக்கப்பட்ட ஆகாரத்தை கர்த்தர் பகிர்ந்து கொடுத்தார். ఈ యొక్క ఆహారమును సమృద్ధిగా యేసు తన జనులకి ఆహారం పెట్టి ఉన్నాడు. இந்த ஆகாரத்தை தம்முடைய ஜனங்களுக்கு அவர் திருப்தியாக போஷித்தார். కనుక ఈ ఆహారము ఆశీర్వదింపబడిన ఆహారము. ஆகையால் இந்த ஆகாரம் ஆசீர்வதிக்கப்பட்ட ஆகாரம். మనలాగా సాంబారు పచ్చడి యేసు ప్రభు వారు పెట్టలేదు. நம்மை போல அவர் சாம்பாரும் பச்சடியும் கர்த்தராக இயேசு பிரபு கொடுக்கவில்லை. ఆయన రొట్టెలను చేపలను తన జన సమూహానికి పంచిపెట్టి ఉన్నాడు. அவர் அப்பங்களையும் மீன்களையும் தம்முடைய ஜனங்களுக்கு பகிர்ந்து கொடுத்தார். ఇది ఆశీర్వదింపబడిన ఒక ఆహారమై ఉన్నది. இது ஆசீர்வதிக்கப்பட்ட ஓர் ஆகாரமாய் இருக்கிறது. ఈ యొక్క ఆహారమును భుజించిన వారికి స్వస్థత కలుగుతున్నది. இந்த ஆகாரத்தை புசிக்கிறவர்களுக்கு சுகம் உண்டாகும். ఆహారమును పానమును ఆశీర్వదించి మీ మధ్య ఉన్న రోగమును ఆయన తొలగింపబోతున్నాడు. உன்னுடைய அப்பத்தையும் தண்ணீரையும் அவர் ஆசீர்வதித்து உன் நடுவிலிருந்து அவர் வியாதியை விலக்குவார். దేవుని యొక్క ఆహారము భుజించిన వారికి ఒక స్వస్థత ఉన్నది. தேவனுடைய ஆகாரத்தை புசிக்கிறவர்களுக்கு ஒரு சுகமாக்குதல் உண்டு. దేవుని యొక్క ఆహారము భుజించిన వారికి ఒక ఆశీర్వాదం అనేది ఉన్నది. தேவனுடைய ஆகாரத்தை புசிக்கிறவர்களுக்கு ஒரு ஆசீர்வாதம் உண்டு. ఈ యొక్క ఆహారమును ప్రభు తన యొక్క జన సమూహానికి ఆయన పంచిపెట్టి ఉన్నాడు. இந்த ஆகாரத்தை கர்த்தர் ஜனசமூகத்திற்கு பங்கு கொடுத்தார். ఇది యేసు తన జనులకు ఇచ్చినటువంటి చేపల ఉన్న 4వ అనుభవం అంటున్నది. இந்த கர்த்தராகிய இயேசு தம்முடைய ஜனங்களுக்கு பகிர்ந்து கொடுத்த ஒரு ஆகாரமாய் இந்த மீன் இருக்கிறது. అక్షరానుసారం అటువంటి దేవుని యొక్క వాక్యం అనే ఆహారం భుజించిన తర్వాత దేహము యొక్క బలము కొరకు శరీర ఆహారమును ప్రభు వారికి పంచిపెట్టాడు. தேவனுடைய ஆகாரமாகிய தேவசத்தை அவர்கள் புசித்த பின்பு சரீரம் பலப்படுவதற்கு தேவையான ஆகாரத்தை அவர் அவர்களுக்கு பகிர்ந்து கொடுத்தார். ఇది చేపలో ఉన్నటువంటి 5వ అనుభవం అంటున్నది. இது இந்த மீனிலே உள்ள 5ஆம் அனுபவம். 4వ అనుభవం. 5వదిగా మనం చూసినట్లయితే 5ஆம் அனுபவத்தை நாம் பார்ப்போம் என்றால் యోహాను సువార్త 21వ అధ్యాయమునకు వచ్చినట్లయితే யோவான் சுவிசேஷம் 21ஆம் அதிகாரத்துக்கு வருவோம் என்றால் అక్కడ తన శిష్యులకి ఆయన మరొక ఆహారం ఇస్తున్నాడు. அவர் தம்முடைய சீஷர்களுக்கு இன்னொரு ஆகாரத்தை அவர் கொடுக்கிறார். ఇక్కడ మత్తయి సువార్త 15వ అధ్యాయములో ఇచ్చిన ఆహారం జన సమూహానికి ఆయన పంచిపెట్టిన ఆహారము. இங்கே மத்தேயு சுவிசேஷம் 15ஆம் அதிகாரத்திலே அவர் கொடுத்த ஆகாரம் அவர் ஜனங்களுக்கு பகிர்ந்து கொடுத்த ஆகாரம். కానీ యోహాను సువార్త 21వ అధ్యాయములో యేసు ఇక్కడ ఈ చేపలను తన శిష్యులకు ఒక ఆహారంగా ఇస్తున్నాడు. இங்கே யோவான் சுவிசேஷம் 21ஆம் அதிகாரத்திலே இந்த மீன் என்கிற ஆகாரத்தை தம்முடைய சீஷர்களுக்கு அவர் பகிர்ந்து கொடுக்கிறார். 10వ వాక్యం నుండి చదువుకుందాం.
10ஆம் వచనத்திலிருந்து వాసిపోం. యేసు మీరిప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసుకొని రండని వారితో చెప్పగా సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగెను. అది 153 గొప్ప చేపలతో నిండి ఉండెను. చేపలు అంత విస్తారముగా పడినను వల పిగలలేదు. యేసు రండి భోజనము చేయుడని వారితో అనెను. ఆయన ప్రభు అని వారికి తెలిసినందున నీవెవడవని శిష్యులలో ఎవడనూ ఆయనను అడుగా తెగింపలేదు. యేసు వచ్చి ఆ రొట్టెను తీసుకుని వారికి పంచిపెట్టెను. అలాగే చేపలను కూడా పంచిపెట్టెను. యేసు మృతులలో నుండి లేచిన తరువాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది 3వసారి. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవునికి స్తోత్రం ఉండాలి. ఇక్కడ యేసుక్రీస్తు పునరుద్ధానము చెందిన తర్వాత తన శిష్యులకి ఆయన బయలుపరిచినది సందర్భం ఇది 3వ సందర్భం. இங்கே கர்த்தராக இயேசு அவர் உயிர்த்தெழுந்த பின்பு தம்முடைய சீஷர்களுக்கு தரிசனமானது இது 3வது தரிசனம். ఆయన సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిన తర్వాత ఆయన శిష్యులు ఎవరి ఇంటికి వారు పారిపోయి వారు వెనుకబడిపోయిన వారుగా కనబడుతున్నారు. இங்கே கர்த்தராக இயேசு சிலுவையில் அறையப்பட்டு அவர் மரித்து அவர் கல்லறையிலே அடக்கம் பண்ணப்பட்ட வேளையிலே அவருடைய சீஷர்கள் தங்கள் வீடுகளுக்கு ஓடி போய் அவர்கள் காணப்பட்டார்கள். యేసు తిరిగి పునరుద్ధానము చెందిన తర్వాత వెనుకబడిపోయిన తన శిష్యులను మరలా ఆయన పిలుస్తున్నాడు. அவர் உயிர்த்தெழுந்த பின்பு பின்மாற்றமடைந்த தம்முடைய சீஷர்களை அவர் மறுபடியுமாக அழைத்தார். ఇది దేనిని బయలుపరుచున్నది? இது எதை காட்டுகிறது? అధైర్యపడినటువంటి తన యొక్క సేవకులను తన శిష్యులను ఆయన పిలిచి వారికి ఆహారం పంచిపెడుతున్నాడు. அவர் அதறியப்பட்டு பின்வாங்கி போன தம்முடைய ஊழியர்களுக்கு தம்முடைய சீஷர்களை அவர் அழைத்து அவர்களுக்கு ఆహారం கொடுக்கிறார். లేదా జీవనోపాధికి సంబంధించినటువంటి ఆహారమును వారు ప్రయాసపడుతున్నారు. ఆ ఆహారము ప్రభు వారికి పంచిపెట్టాడు. அவர்கள் தங்களுடைய ஜீவித்திற்கு தேவையான ஆகாரத்திற்காகத்தான் அவர்கள் பிரயாசப்பட்டார்கள். அந்த ஆகாரத்தையே கர்த்தர் பகிர்ந்து கொடுத்தார். ఒక ప్రక్క సేవ విషయములో అధైర్యపడి దేవునికి దూరముగా వారికి జీవిస్తున్నారు. இப்பொழுது ஒரு விதத்திலே அவர் ஊழியத்திலே அதறியப்பட்டு போய் இப்பொழுது தேவனுக்கு தூரமாய் ஜீவிக்கிறார்கள். మరొక ప్రక్క అక్షరానుసారమైన ఆహారము నిమిత్తమై జీవనోపాధి నిమిత్తమై వారు అనుదినము ఆహారం కొరకు ప్రయాసపడుతున్నారు. அவர்கள் இன்னொரு பக்கத்திலே தங்களுடைய ஜீவனுக்கு தேவையான ஒரு ஆகாரத்திற்காக அவர்கள் பிரயாசப்படுகிறார்கள். ఆత్మీయ జీవితంలో అధైర్యపడి కృంగిపోయి అక్షరానుసారమైన ఆహారం కొరకు అనుదినము వారు ప్రయాసపడుతున్నారు. ఆ సమయంలో యేసు వారిని ధైర్యపరుస్తున్నాడు. அவர்கள் ஆவிக்குரிய ஜீவித்திலே எப்பொழுது சோர்ந்து போய் தங்களுடைய சரீரத்திற்கு தேவையான ஆகாரத்திற்காக அவர்கள் பிரயாசப்படுகிறார்கள். அவர்களிடத்தில் இயேசு வந்தார். పిల్లలారా మీ యొక్క ఆహారమునకు ఏమైనా ఉన్నదా అని యేసు వారిని పిలిచి అడుగుతున్నాడు. பிள்ளைகளே புசிப்பதற்கு ஏதாகிலும் உங்களிடத்தில் உண்டா என்று அவர்களை கேட்கிறார். వారు చెప్పారు రాత్రంతా మేము ప్రయాసపడ్డాము ఏ చేప మాకు పడలేదు. அப்பொழுது அவர்கள் சொன்னார்கள் இரவு முழுது நாங்கள் பிரயாசப்பட்டோம் ஒரு மீனும் கிடைக்கவில்லை. మాకు ఆహారమునకు ఏమీ పడలేదని వారు అధైర్య వారి యొక్క నిరుత్సాహాన్ని బయలుపరుచున్నారు. ஆகாரத்துக்கு எங்களுக்கு ஒன்றுமே கிடைக்கவில்லை என்று அவர்களுடைய உற்சாகம் இல்லாமையை அவர்கள் வெளிப்படுத்துகிறார்கள். అప్పుడు ప్రభు వారు చెప్పారు కుడి ప్రక్క మీ యొక్క వల వేయండి. அப்பொழுது கர்த்தர் சொன்னார் உங்களுடைய படகிற்கு வலதுபுறத்திலே நீங்கள் வலைகளை போடுங்கள். కుడి ప్రక్క అది దేవుని చిత్తాన్ని బయలుపరుచున్నది. இந்த வலதுபுறம் என்பது அது தேவனுடைய சித்தத்தை காட்டுகிறது. కుడి ప్రక్క వారు వల వేసినప్పుడు அவர்கள் வலதுபுறத்திலே தங்களுடைய வலைகளை போட்ட போது ఆ వలలో 153 పెద్ద చేపలు పడినవి. அப்பொழுது அந்த வலையிலே 153 பெரிய மீன்கள் கிடைத்தன. చిన్న చేపలు కాదు, அது சின்ன மீன்கள் அல்ல. 153 గొప్ప చేపలు వల నిండా పడినవి. அங்கே 153 மீன்கள் அந்த வலை நிறைய பெரிய மீன்களாக அகப்பட்டன. ఈ 153 అనగా దీని యొక్క ఆత్మీయ అర్థం ఏంటి? அப்படியானால் இந்த 153 என்பது ஆவிக்குரிய அர்த்தம் என்ன? ఈ 153ని 3 భాగములుగా మనం విభజించవచ్చును. இந்த 153 என்பதை 3 பாகங்களாக நாம் பிரிக்கலாம். 100 + 50 + 3. இந்த 100 + 50 + 3. 100 అనగా అది సంపూర్ణమైన అనుభవాన్ని బయలుపరుచుతుంది. இந்த 100 என்றால் அது பரிபூர்ணமான அனுபவத்தை காட்டுகிறது. 50 అది అభిషేకం పెంతెకోస్తు దినాన్ని బయలుపరుచున్నది. இந்த 50 என்றால்
அது பெந்தெகோஸ்து அபிஷேகத்தின் அனுபவத்தை காட்டுகிறது. 3 శరీరము ప్రాణ ఆత్మని బయలుపరుచున్నది. 3 என்றால் அது ஆவி ஆத்மா சரீரத்தை காட்டுகிறது. దేవుని యొక్క జనులు ప్రభు రాకడలో ప్రవేశించాలంటే தேவனுடைய ஜனங்கள் கர்த்தருடைய வருகையிலே பிரவேசிக்க வேண்டும் என்றால் వారు పరిశుద్ధాత్మక అభిషేకం పొందిన వారుగా ఉండాలి. நாம் முதலாவதாக பரிசுத்தாவின் அபிஷேகத்தை பெற்றவர்களாக వారు இருக்க வேண்டும். సంపూర్ణంగా మార్చబడాలి. அவர்கள் பரிபூர்ணராக மாற்றப்பட வேண்டும். శరీరం ప్రాణ ఆత్మలో సంపూర్ణంగా పరిపూర్ణంగా వారు మార్చబడాలి. அவர்கள் ஆவி ஆத்மா சரீரத்திலே பரிபூர்ணராக மாற்றப்பட வேண்டும். అందువల్ల యేసు వారిని ధైర్యపరచక మునుపు వారు వలలలో ఒక్క చేప కూడా పడలేదు. இந்த கர்த்தராகிய இயேசு அவர்களை தைரியப்படுத்துவதற்கு முன்பதாக அவர்களுக்கு ஒன்றும் கிடைக்கவில்லை. వారు అధైర్యపడిన సమయంలో కృంగిపోయిన సమయంలో ఒక్క చేప కూడా వారు పట్టలేదు. அவர்கள் அதறிப்பட்ட வேளையிலே அவர்கள் சோதமான வேளையிலே ஒரு மீனும் கூட அகப்படவில்லை. ప్రియమైన దేవుని యొక్క జనులారా, பிரியமான தேவனுடைய ஜனமே, అధైర్యపడిన సందర్భములో దేవుడు వారిని ధైర్యపరిచి ఉన్నాడు. அவர்கள் அதறியப்பட்ட வேளையில் தானே இயேசு அவர்களை தைரியப்படுத்தினார். కృషించిపోయి అక్షరానుసారమైన జీవనోపాధి నిమిత్తమై వారు ప్రయాసపడ్డారు. அவர்கள் சோர்ந்து நலிந்து போய் அவர்கள் தங்களுடைய ஜீவனுக்கு தேவையான ஆதாரத்திற்காக பிரயாசப்பட்டார்கள். వెనుకబడిపోయి అధైర్యపోయి కృంగిపోయిన వారిని యేసు ధైర్యపరిచి వారికి సమృద్ధి అయిన ఆహారాన్ని ఇచ్చాడు. அவர்கள் பின்வாங்கி அதறியப்பட்டு சோர்ந்து போன அவர்களை இயேசு தைரியப்படுத்தினார். అందువలన ఇక్కడ రొట్టెలను చేపలను ప్రభు అడుగుతున్నాడు. ஆகையால் தான் இங்கே அப்பமாகிலும் மீனாகிலும் இருக்கிறதா என்று இயேசு கேட்டார். యేసు ఆ రొట్టెలను చేపలను వారికి పంచిపెట్టాడు. இப்பொழுது இயேசு அவர்களுக்கு அப்பங்களையும் மீன்களையும் பகிர்ந்து கொடுத்தார். కనుక ఈ ఉదయ కాల సమయంలో అనుదినము దేవుడు మనకి ఇటువంటి ఆహారాన్ని అనుగ్రహింపబోతున్నాడు. ஆகையால் தேவன் அனுதினமும் எப்படிப்பட்ட ஆகாரத்தை நமக்கு தரப்போகிறார். లోకం యొక్క తండ్రి కుమారుడు చేపను అడిగితే పాముని ఇచ్చునా? இந்த உலகத்தில் இருக்கிற தன்னுடைய மகன் அவன் தகப்பனிடத்தில் அப்பத்தை கேட்டால் அவன் கல்லை கொடுப்பானா? అదే విధంగా పరలోకం యొక్క తండ్రి మనకు కూడా ఈ యొక్క చేపలను దేవుడు మనకు అనుగ్రహింపబోతున్నాడు. அவ்விதமாக பரலோகத்தில் இருக்கிற பிதாவும் நமக்கு தேவையான இந்த மீனை தரப்போகிறார். నాడు యేసు తన శిష్యులకి చేపలను రొట్టెలు పంచిన విధముగా இந்த கர்த்தராகி இயேசு தம்முடைய சீஷர்களுக்கு அப்பங்களை மீன்களை பகிர்ந்த வண்ணமாக వారు అధైర్యాన్ని తొలగించి వారికి మంచి ఆహారాన్ని సమృద్ధిగా ఇచ్చిన విధముగా அவருடைய அதரித்தை நீக்கி அவர்களுக்கு நல்ல ஆகாரத்தை பகிர்ந்த வண்ணமாக అధైర్యపడిన మన ఒక్కొక్కరిని దేవుడు బలపరచబోతున్నాడు. அதறியப்பட்ட ஒவ்வொருவரையும் தேவன் பலப்படுத்த போகிறார். ఇది ఆయన తన శిష్యులకు ఇచ్చినటువంటి ఒక ఆహారం అంటున్నది. இந்த மீனானது சீஷர்களுக்கு கத்த தந்த ஆகாரமா இருக்கிறது. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో ప్రసంగము చేసిన తర్వాత జన సమూహానికి ఆయన పంచిపెట్టిన ఆహారము. மத்தேயு 15ஆம் அதிகாரத்திலே அவர் ஜனத்திற்கு அவர் போதித்த பின்பு கொடுத்த ஆகாரம். అక్కడ జన సమూహానికి యేసు ఆహారాన్ని పంచిపెట్టాడు. அங்கே ஜன சமூகத்துக்கு ஆகாரத்தை இயேசு பகிர்ந்து கொடுத்தார். ఇక్కడ తనను వెంబడించిన తన సొంత శిష్యులకి అధైర్యములో ఉన్న వారిని ధైర్యపరిచి వారికి ఆయన పంచిపెట్టిన ఆహారం అంటున్నది. ஆனால் இங்கே இந்த மீன்களோ அவர் அதறியப்பட்டு சோர்ந்து போன பின்வாங்கி போன தம்முடைய சீஷர்களை தம்மை பின்பற்றி வந்த சீஷர்களை அவர் தைரியப்படுத்தும்படியாக கொடுத்த ஆகாரமாயிருக்கிறது. ప్రియమైన దేవుని యొక్క జనులారా, பிரியமான தேவனுடைய ஜனமே, ఈ విధముగాను ఈ చేపలను గురించి పరిశుద్ధ గ్రంథములో అనేకమైన అనుభవములు రాయబడి ఉన్నవి. விவிதமாய் மீன்களை குறித்து பரிசுத்த வேதாகமத்தில் அநேக அனுபவங்கள் எழுதப்பட்டிருக்கிறது. ఆరోజుగా ఈ చేపల ఉన్న 6వ అనుభవం చూసినట్లయితే இந்த மீனிலே இருக்கிற 6வது அனுபவத்தை நாம் பார்ப்போம் ఈ என்றால் యొక్క చేప కన్నులకి రెప్పలు, చేపకి రెప్పలు ఉండవు. இந்த மீனுடைய கண்களுக்கு இமைகள் இராது. ప్రతి యొక్క అనేక జంతువులకి, మానవులకి, పక్షులకి రెప్పలు ఉంటున్నవి. இவ்விதமாக மனிதர்களுக்கும் மிருகங்களுக்கும் அநேக பிராணிகளுக்கும் கண்களிலே அந்த இமைகள் இருக்கும். కానీ చేపకు మాత్రం కన్నులకు రెప్పలు ఉండనే ఉండవు. ஆனால் இந்த மீனுக்கு மாத்திரம் கண்களிலே இமைகளே இராது. ఆ రెప్పలు దేనిని బయలుపరుచున్నది? அப்படியானால் இந்த இமைகள் எதை காட்டுகிறது? రెప్పలు లేకుండా ఆ చేప నీటిలో నివాసం చేస్తున్నది. அது இமைகள் இல்லாமலேயே அந்த நீரிலே இது வசிக்கின்றன. అందువల్ల ఈ చేప చాలా స్ట్రైట్ గా సూటిగా తిన్నగా ప్రయాణం చేస్తున్నది. ஆகையால் தான் இந்த மீன்கள் நேராக மிகவும்
நேராக அது போகிறது. ఎందుకు ఈ చేపకి రెప్పలు ఉండవు? எதற்காக இந்த மீன்களுக்கு இமைகள் இராது? ఈ చేపలు పరిశుద్ధాత్మ పొంది దేవుని యొక్క రాజ్యములో ప్రవేశించే ఆత్మీయ జనులకి ఈ చేప సాదృశ్యముగా ఉంటుంది. இது பரிசுத்தாவின் அபிஷேகம் பெற்று கர்த்தருடைய வருகையிலே எடுத்துக்கொள்ளப்படுகிற ஜனங்களுக்கு இந்த மீன்கள் அடையாளமா இருக்கிறது. అలాగే పరిశుద్ధాత్మ పొందినటువంటి దేవుని బిడ్డలు వారు దేవుని మార్గములో తిన్నగా యథార్థంగా సూటిగా వారు ప్రయాణం చేయాలి. ஆகையால் தான் தேவனுடைய ஜனங்கள் அவர்கள் தேவனுடைய பாதையிலே அவர்கள் நேராக அவர்கள் நேர்மையாக அதிலே செல்ல வேண்டும். దీనిని గురించి సామెతల గ్రంథం 4వ అధ్యాయమునకు మనం వచ్చినట్లయితే இதை குறித்து நீதிபதிகள் 4ஆம் அதிகாரத்துக்கு நாம் வருவோம் என்றால் 25వ వాక్యం చదువుకుందాం. 25ஆம் வசனம் வாசிப்போம். నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం ఉండాలి. ఒకవేళ మనం లోకములో ఉన్నప్పుడు మన యొక్క కన్నులకు రెప్పలు ఉంటున్నవి, అటు ఇటు మనం చూస్తూ ఈ లోకములో ప్రయాణం చేయవచ్చును. நாம் இந்த உலகத்திலே பிரயாணம் செய்யும் போது நம்முடைய கண்களுக்கு இமைகள் இருப்பதினால் நாம் அங்கு இங்கும் பார்த்து கொண்டு பிரயாணம் செய்யலாம். కానీ పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన దేవుని బిడ్డలు, ஆனால் பரிசுத்தாவின் அபிஷேகம் பெற்ற தேவனுடைய பிள்ளைகள் నీ కన్నులు ఇటు అటు చూడక సరిగా నీవు ప్రయాణం చేయాలి. உன் கண்கள் அங்கும் இங்கும் பாராமல் நீ நேராய் பார்த்து பிரயாணம் செய்ய வேண்டும். నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను నీవు నడవాలి. உன் கண்ணிமைகள் உனக்கு முன்னே செவ்வையாய் பார்க்க கடவது. నీ కనురెప్పలు సూటిగా నీ ముందు నడవాలి. உன்னுடைய கண்ணிமைகள் உனக்கு முன்னாக நேராய் பார்த்து கொண்டு நடக்கட்டும். చేపకి కనురెప్పలు ఉండవు. இந்த மீன்களுக்கு கண்ணிலே இமைகள் இராது. ఇది సూటిగా తిన్నగా యథార్థంగా ప్రయాణం చేస్తున్నది. அது நேராக நேர்மையாக அது வேகமாக செல்லக்கூடும். పరిశుద్ధాత్మ దేవుని బిడ్డ, పరిశుద్ధాత్మ పొందిన దేవుని బిడ్డలు కనురెప్పలు లేకుండా సూటిగా తిన్నగా నూతన యెరూషలేము వైపు ప్రయాణం చేయాలి. பரிசுத்தாவின் அபிஷேகம் பெற்ற தேவனுடைய பிள்ளைகள் கண்ணிமைகள் இல்லாதவர்களாய் நேராய் அவர்கள் பார்த்துக் கொண்டு புதிய எருசலேமுக்குள் பிரவேசிக்கிறவர்களாய் இருக்க வேண்டும். వారు ఇటు అటు తిరగకూడదు. அவர்கள் அங்கும் இங்கும் திரியக்கூடாது. ఇటు అటు చూచి ప్రయాణం చేయకూడదు. அவர் அங்கும் இங்கும் பார்த்துக் கொண்டு பிரயாணம் కుడి செய்யக்கூடாது. ప్రక్క ఎడమ ప్రక్క వారు చూడకూడదు. அவர்கள் வலதுபுறம் இடதுபுறம் பார்க்க கூடாது. చిన్నగా ముందుకు చూసుకుంటానే ప్రయాణం చేయాలి. அவர்கள் நேராக நோக்கி பார்த்துக் கொண்டே அவர்கள் பிரயாணம் செய்ய வேண்டும். విశ్వాసములకు కర్తయో దాన్ని కొనసాగించి యేసు వైపున పంజపు రంగములో పరిగెత్తాలి. விசுவாசத்தை தூக்குவரும் அதை விடுக்கிறவருமாகிய கர்த்தராகிய இயேசுவை நோக்கியே அவர்கள் பார்த்துக் கொண்டு இந்த போன்ற ஓட்டத்திலே அவர்கள் ஓட வேண்டும். ముందు విశ్వాసములకు కర్తైన యేసు ఉన్నాడు. இதோ அவனுக்கு முன்பாக விசுவாசத்தை ஆரம்பிக்கிறவராகிய இயேசு இருக்கிறார். మన ముందు నూతన యెరూషలేము ఉన్నది. இதோ நமக்கு முன்பாக புதிய எருசலேம் உண்டு. అందువల్ల ముందుకి తిన్నగా సూటిగా ప్రయాణం చేయాలి. ஐயா நீ அதை நோக்கி பார்த்துக் கொண்டு நேராக பிரயாணம் செய்ய வேண்டும். ఇటు అటు అనగా కుడి ప్రక్క ఎడమ ప్రక్క చూడకూడదు. இதோ நீ அங்கும் இங்கும் இடதுபுறம் வலதுபுறம் பார்க்க கூடாது. మరలా వెనక భాగమును చూడకూడదు. நீ பின்புறம் பார்க்க கூடாது. వెనక భాగము ఐగుప్తు ఉన్నది. அவன் பின்புறத்திலே எகிப்து இருக்கிறது. ఇశ్రాయేలీలు వెనుకకు చూసి అరణ్యములో వారు ఇరుక్కుపోయి ఉన్నారు. அந்த இஸ்ரவேலர்கள் பின்புறம் பார்த்துதான் அவர்கள் வனாந்திரத்திலே அழிந்து போனார்கள். వెనుక ఐగుప్తు యొక్క రాజు ఫరో సైన్యము ఐగుప్తులు కనబడుతున్నారు. இதோ பின்புறத்திலே எகிப்தும் எகிப்துடைய சேனையும் பார்வோனும் இருக்கிறார்கள். లేదా వెనుక సొదొమ గొమొర్రా అగ్ని చేత కాల్చబడుతున్నది. இதோ அவனுக்கு பின்புறமாக சோதோம் கொமோரா அது அக்கினியினால் ఆ அழிக்கப்படுகிறது. పట్టణమును దేవుడు అగ్ని చేత కాల్చబడేటప్పుడు వెనుకకు నీవు తిరిగి చూడవద్దని లోతు భార్యతో ఆయన పలికి ఉన్నాడు. அந்த பட்டணங்களை அவர் அக்கினியினால் அழிக்கும் போது லோத்தின் மனைவிக்கும் அவர்கள் பின்புறம் பார்க்க கூடாது என்றார். వెనుకకు మీరు తిరిగి చూడవద్దు. நீ பின்புறம் பார்க்க வேண்டாம். అందువల్ల మన యొక్క కనులకు రెప్పలు ఉండకూడదు. ஆகையால் தான் நம்முடைய கண்களுக்கு இமைகள் இருக்கக்கூடாது. కుడి ప్రక్క ఎడమ ప్రక్క వెనక ప్రక్క తిరిగి చూడకూడదు. நீ வலதுபுறம் இடதுபுறம் பின்புறம் நீ பார்க்க கூடாது. ఈ చేపకి రెప్పలు లేనట్లుగా మనము కూడా చిన్నగా ప్రయాణం చేయాలి. இந்த மீனுக்கு இந்த இமைகள் இல்லாதது போல நம்முடைய ஜீவித்திலே நாம் இமைகள் இல்லாதவர்களா நேராய் பார்க்க வேண்டும். ఇది చేపలో ఉన్నటువంటి 6వ అనుభవం అంటున్నది. இதுதான் மீனிலே இருக்கிற 6ஆம் அனுபவம். చేపలో ఉన్న 7వ అనుభవం మనం చూసినట్లయితే இந்த மீனிலே இருக்கிற 7ஆம் அனுபவத்தை பார்ப்போம் ఈ என்றால் చేప
నీటిలో ఎంత లోతైనా సరే ఆ నీళ్ళలో జీవిస్తుంది. இந்த மீனானது 7வது அனுபவமாக பார்க்கும்போது அது எவ்வளவு ஆழமானாலும் அதிலே வசிக்கும். అది 10 అడుగుల లోతులో జీవించే శక్తి చేపకున్నది. இந்த மீனுக்கு 10 அடி தண்ணீரிலே வசிக்கக்கூடிய வல்லமை உண்டு. 1000 అడుగుల లోతులో కూడా జీవించే ఒక శక్తి చేపకుంటుంది. அது 1000 அடி ஆழத்திலேயும் ஜீவிக்கக்கூடிய பலன் அதற்கு உண்டு. నీటిలో ఎంత లోతైనా సరే ఆ నీళ్ళలో జీవించే ఒక శక్తి ఈ చేపకున్నది. தண்ணீரிலே எவ்வளவு ஆழமானாலும் சரி அதிலே வசிக்கக்கூடிய பலன் இந்த மீனுக்கு உண்டு. నీళ్లు లేనట్లయితే ఒక్క క్షణము కూడా చేప జీవించలేదు. இந்த தண்ணீர் இல்லாவிட்டால் ஒரு க்ஷணமும் கூட இந்த மீன் ஜீவிக்காது. అదే సందర్భంలో నీటిలో జీవించే జలరాశులు కొన్ని ఉన్నవి. అవి నీటి లోపల జీవించడానికి అలవాటు ఉన్నది, నీటి బయట జీవించడానికి అలవాటు ఉన్నది. அவ்விதமாக இந்த தண்ணீரிலும் தரையிலும் வாழக்கூடிய சில ஜீவராசிகள் உண்டு. அதற்கு தண்ணீரிலேயும் வாழ முடியும், அது நிலத்திலும் வாழ முடியும். కానీ చేపకు మాత్రం నీళ్లలోనే జీవించే అలవాటు ఉన్నది. ஆனால் இந்த மீனுக்கு மாத்திரம் தண்ணீரில் மாத்திரம் வாழக்கூடிய பலன் உண்டு. కనుక నీళ్లు లేకుండా జీవించడానికి చేపకు చేత కాదు. இது தண்ணீர் இல்லாமல் இந்த மீனினால் வாழ முடியாது. పీతలు గాని మరియు ముసళ్ళు గాని పలు విధమైన నీళ్లుండే జంతువులు జలరాశులు నీళ్లు బయట కూడా నివసించడానికి వాడికి అలవాటు ఉన్నది. இவ்விதமாக இந்த தண்ணீரிலும் நீரிலும் வாழக்கூடிய தண்ணீரிலும் நிலத்திலும் வாழக்கூடிய சில பிராணிகளுக்கு அது தண்ணீரை விட்டு நிலத்தில் வந்து வாழ முடியும். కానీ చేపకు మాత్రం నీళ్లు లేకపోతే ఒక్క రోజు కూడా నివాసం చేయలేదు. ஆனால் இந்த மீனுக்கோ தண்ணீர் இல்லாவிட்டால் ஒரு நாள் கூட வசிக்க முடியாது. నీటి లోపల ఎంత లోతైనా సరే జీవించే ఒక శక్తి చేపకున్నది. இந்த தண்ணீரிலே எவ்வளவு ஆழமான தண்ணீரானாலும் அதில் ஜீவிக்கக்கூடிய பலன் இந்த மீனுக்கு உண்டு. ఇది దేనిని బయలుపరుచున్నది? இது எதை காட்டுகிறது? దేవుని యొక్క జ్ఞానాన్ని బయలుపరుచున్నది. இது தேவனுடைய ஞானத்தை காட்டுகிறது. చేప చాలా లోతులో నీళ్లలో జీవిస్తుంది. இந்த மீனானது மிகவும் ஆழத்திலே அது ஜீவிக்கிறது. ఇది దేవుని యొక్క జ్ఞానాన్ని బయలుపరుచున్నది. இது தேவனுடைய ஞானத்தையே காட்டுகிறது. అలాగే చేప బయట నివసించడానికి దానికి చేతగానే చేత కాదు. ஆகையால் தண்ணீரை விட்டு வெளியே நிலத்திலே அது வசிப்பதற்கு அதால முடியாது. మిగిలిన జలరాశులు నీటిలోను నీటి బయట రెండు విధాలుగా జీవించడం వాడికి అలవాటు ఉన్నది. இந்த மீனை தவிர மற்ற ஜீவராசிகளுக்கு அது தண்ணீரிலும் அது நிலத்திலும் வாழக்கூடிய அனுபவம் உண்டு. కానీ చేపకి నీళ్లలో నుండి బయటికి వచ్చిన తర్వాత జీవించడం తెలియదు. ஆனால் இந்த மீன்களுக்கோ இந்த தண்ணீரை விட்டு நிலத்திலே வந்த பின்பு ஜீவிக்கக்கூடிய அனுபவம் அதற்கு தெரியாது. అది నీటిలోని బయటకు వచ్చినట్లయితే చచ్చిపోతుంది. அது தண்ணீரை விட்டு வெளியே வருமானால் அது செத்துவிடும். ఇది దేనిని బయలుపరుచున్నది? இது எதை కాட்டுகிறது? దేవుని యొక్క జనులకి కృప ఉండాలి, దేవుని యొక్క ఆశీర్వాదం ఉండాలి. இந்த தேவனுடைய ஜனங்களுக்கு கிருபை வேண்டும், தேவனுடைய ஆசீர்வாதங்கள் தேவை. దేవుని యొక్క జనులకి కృప లేనట్లయితే మనము ఈ లోకములో జీవించలేము. தேவனுடைய ஜனங்களுக்கு தேவனுடைய கிருபை இல்லாவிட்டால் இந்த உலகத்திலே நம்மால் ஜீவிக்க முடியாது. దేవుని కృప దేవుని సన్నిధి ద్వారా దేవులో జీవించడానికి మనకు వీలు పడుతుంది. நாம் தேவனுடைய கிருபையின் மூலமாகவே தேவனுடைய சமூகத்தின் மூலமாகவே நாம் ஜீவிக்க கூடும். దేవుని కృప లేనిదే దేవుని సన్నిధి లేనిదే ప్రజలు జీవించలేరు. தேவனுடைய கிருபை இல்லாமல் தேவனுடைய சமூகம் இல்லாமல் ஜனங்கள் ஜீவிக்க முடியாது. కానీ లోక సంబంధమైన మనుషులు మనం చూసినట్లయితే ஆனால் உலக சம்பந்தமான மனுஷர்கள் நம்மை பார்த்து వారు ఎలాగైనా జీవించడానికి వారికి అలవాటు ఉంది. அவர்கள் எப்படி ஆனாலும் ஜீவிக்கிற வழக்கம் அவர்களுக்கு உண்டு. కానీ వారికున్న అలవాటు మనకు లేదు. ஆனால் அவர்களுக்குள்ள பழக்கங்கள் நமக்கு இல்லை. దేవుని కృప ఉంటేనే మనం జీవించగలుగుతాము. தேவனுடைய கிருபை இருந்தால் மாத்திருந்தால் நம்மாலே ஜீவிக்க முடியும். దేవుని కృప లేనట్లయితే మనం ఏ విధంగా జీవించాలో మనకు తెలియదు. தேவனுடைய கிருபை இல்லாவிட்டால் நாம் எவ்விதமாக ஜீவிக்க வேண்டுமோ நமக்கு தெரியாது. దేవుని కృప ద్వారా మనం జీవించాలి. நாம் தேவனுடைய கிருபையினாலேயே ஜீவிக்க வேண்டும். జీవించున్నది నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడని పౌలు తెలియపరుస్తున్నారు. இதோ ஜீவிப்பது நான் அல்ல, கிறிஸ்துவின் கிருபையினாலே நான் ஜீவிக்கிறேன். క్రీస్తే నాలో జీవించున్నాడు. கிறிஸ்துவே என்னில் ஜீவிக்கிறார். జీవించుతున్నది నేను కాదు. இதோ பிரயாசப்பட்டது நான் அல்ல. ప్రియమైన దేవునికి జనులారా, பிரியமான தேவனுடைய ஜனமே, ఈ విధముగా చేపలో అనేక కార్యాలు కనబడుతున్నవి. இவ்விதமாக மீனிலே அநேக காரியங்கள் ఆ காணப்படுகிறது. తర్వాత చేపలో ఉన్న మరొక అనుభవం చూసినట్లయితే இதற்கு பின்னதாக மீனிலே இருக்கிற இன்னொரு அனுபவத்தை பார்ப்போம் ఈ యొక్క என்றால், చేప చాలా బలమైనటువంటి ఒక వస్తువు.
இந்த மீனானது மிகவும் பலமான ஒரு பொருள் தான். ఇది బలమైనది, శక్తి కలిగినది, క్రొవ్వినటువంటి ఒక వస్తువు. இவ்விதமாக இது பலமானது, கொழுமையானது, அது மிகவும் நல்ல ஒரு பிராணியாகத்தான் ఈ காணப்படுகிறது. యొక్క చేప బలమైనటువంటి ఆహారం అంటున్నది. இந்த மீன் ஒரு நல்ல பலமான ஆகாரமாய் காணப்படுகிறது. అన్ని ఆహారాల కంటే చేప బలమైన ఆహారము. எல்லா ஆகாரங்களை பார்க்கிலும் இந்த மீனானது மிகவும் பலமான ஆகாரம். నువ్వు ఎంత చేప తిన్నా సరే నీకు ఏ ఇబ్బంది ఉండదు. நீ எவ்வளவுதான் மீன்களை புசித்தாலும் உனக்கு எந்த தொந்தரவும் இராது. కానీ వేరే మాంసమును నీవు భుజించినట్లయితే నీకు అది ప్రాణమునకు, ఆరోగ్యమునకు అది ప్రమాదకరంగా ఉంటుంది. இவ்விதமாக இது மீனை அல்லாமல் நீ வேற எந்த மாംசத்தை புசித்தாலும் அது அதிகமாக நீ புசிப்பதினால் அது உன்னுடைய ஜீவனுக்கும் உனக்கு ఆరోగ్యத்திற்கும் అది ఎదిరిడిயாக இருக்கும். చికెన్ గాని, మటన్ గాని, ఇంకా వేరే అనేక ఆహార పదార్థములు లిమిట్ లోనే వాటిని భుజించాలి. లేనట్లయితే ఆరోగ్యమునకు అవి ప్రమాదము. இவ்விதமாக இந்த சிக்கன் ஆகிலும் மட்டன் ஆகிலும் நீங்கள் அதிகமாக புசிப்பீர்கள் என்றால் அது உங்களுடைய ஆரோக்கியத்திற்கு அது எதிரியாக இருக்கும். కానీ చేపను మాత్రము దేవుడు సృష్టించినటువంటి 5వ దినమున చేపను ఆశీర్వదించి ఉన్నాడు. இந்த மீன்களை அவர் 5ஆம் நாளிலே சிருஷ்டித்து மீன்களை ஆசீர்வதித்தார். కనుక చేప మనం ఎంత భుజించినప్పటికీ ప్రాణమునకు ఏ హాని ఉండదు. ஆகையால் இந்த மீன்களை நாம் எவ்வளவு புசித்தாலும் அது நம்முடைய ஜீவியத்திற்கு அது எந்த ஆபத்தும் இல்லை. అది ఆశీర్వదింపబడిన ఒక ఆహారం అంటున్నది. அது ஆசீர்வதிக்கப்பட்ட ஒரு ஆகாரமாக ఈ இருக்கிறது. విధముగా ఈ చేపలో ఈ కార్యములన్నీ కూడా కనబడుతున్నవి. இவ்விதமாக இத்தனை காரியங்கள் இந்த மீனிலே காணப்படுகிறது. దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். పాముని గురించి కూడా కొన్ని కార్యాలు మనం చూచినట్లయితే, இந்த பாம்பை குறித்து நாம் சில காரியங்களை பார்ப்போம் என்றால், ప్రియమైన దేవునికి జనులారా, మనందరికి తెలిసినది పాము ఇది శపింపబడిన ఒక జంతువు. இந்த பாம்பை குறித்து நாம் பார்க்கும்போது நம்ம எல்லாருக்கும் தெரிந்த ஒரு காரியம், இந்த பாம்பு அது சபிக்கப்பட்டது. ఏదైనా తోటలో ఆదాములను మోసపరిచినప్పుడు దేవుడు ఆ పాముని, సర్పాన్ని శపించాడు. ஏதே தோட்டத்திலே ஆதாமை இந்த பாம்பு வஞ்சித்த போது இந்த சர்ப்பத்தை ஏதே தோட்டத்திலேயே கர்த்தர் சபித்தார். దేవుడు పాములో ఉన్నటువంటి మొదటి యొక్క స్వభావమును ఈ సమయంలో మనం చూచినట్లయితే అది శాపగ్రస్తమైనటువంటి ఒక జంతువు. இந்த பாம்பை குறித்த காரியங்களை நாம் இப்பொழுது தியானித்து பார்த்தால் முதலாவது காரியம் அது சாபத்தீடானது. దేవుని వలన అది శపింపబడినది. இது தேவனால் அது சபிக்கப்பட்டது. మొట్టమొదటిగా దేవుడు సర్పాన్ని శపించాడు. முதலாவதாக தேவன் இந்த சர்ப்பத்தை சபித்தார். ఆ తర్వాత భూమిని, మనుషుణ్ణి శపించాడు. அதற்கு பின்னதாகத்தான் பூமியையும் மனுஷனையும் சபித்தார். అందువల్ల పాములో ఉన్న మొదటి స్వభావం అది శపింపబడినది. முதலாவது அனுபவம் இந்த பாம்பிலே சாபத்தீடானது. రెండవదిగా ఈ సర్పములో, పాములో ఉన్నటువంటి రెండవ స్వభావం అది కుయుక్తి, తంత్రము, మోసము. ఆ స్వభావాలు పాములో ఉన్నవి. இரண்டாவதாக இந்த பாம்பிலே உள்ள அனுபவம் அது தந்திரம் உள்ளது, அது ஏமாற்றுகிற சுவாபம் உள்ளது. ఆది కాండం 3వ అధ్యాయం 1వ వచనములో రాయబడి ఉన్నది, దేవుడు కలుగజేసిన జంతువులలో సర్పము యుక్తి గలది అని ఉన్నది. இந்த ஆதியாகமம் 3ஆம் அதிகாரம் 1ஆம் வசனத்திலே தேவன் சிருஷ்டித்த ஜீவன்களை பார்க்கிலும் சர்ப்பமானது தந்திரம் உள்ளது என்று எழுதப்பட்டிருக்கிறது. దేవుడైన యెహోవా చేసిన సమస్త జంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. దేవుడని యెహోవా చేసిన సమస్త జంతువులలో సర్పము యుక్తి గలది. தேவனாகிய கர்த்தர் உண்டாக்கின சகல ஜீவராசிகளை பார்க்கிலும் சர்ப்பமானது தந்திரம் உள்ளது. దీనినే అపోస్తలుడైన పౌలు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 2-3 వాక్యాలలో ఈ సర్పాన్ని కుయుక్తితో ఆయన పోల్చి అక్కడ రాయిస్తున్నాడు. இங்கே அப்போஸ்தலனாகிய பவுல் 2 கொரிந்தியர் 11ஆம் அதிகாரத்திலே சில வசனங்களிலே இந்த சர்ப்பத்தை அவர் வஞ்சிக்கிற சுவாபம் உள்ளதுக்கு ஒப்பிட்டு பேசுகிறார். సర్పము తన కుయుక్తి చేత సర్పము తన కుయుక్తి చేత అని రాయబడి ఉన్నది. சர்ப்பமானது தன்னுடைய தந்திரத்தினாலே என்று எழுதப்பட்டிருக்கிறது. మొట్టమొదటగా ఈ యొక్క పాము శపింపబడినది. முதலாவதாக இந்த பாம்பானது அது சபிக்கப்பட்டது. రెండవదిగా ఈ యొక్క పాము కుయుక్తి, తంత్రము,
మోసము గలది. இரண்டாவதாக இந்த பாம்பானது தந்திரமும் வஞ்சனையும் ஏமாற்றும் உள்ளது. మూడవది ఈ పాము యొక్క ఆహారము మట్టి తింటుంది, మన్ను తినాలి. இந்த மூன்றாவது இந்த பாம்பினுடைய ஆகாரம் அது மண்ணை தின்பதுதான். కనుక తన జీవిత కాలం అంతా కూడా మట్టి తింటూ కడుపుతో ప్రాగుతూనే ఉండాలి. இது தன்னுடைய ஜீவிய காலம் எல்லாம் மண்ணை தின்று அது மண்ணிலே அது வயிற்றினால் செல்ல வேண்டும். దేవుడు పాముకిచ్చినటువంటి ఆహారము మన్ను. தேவன் இந்த பாம்புக்கு கொடுத்த ஆகாரம் மண் தான். కనుక మాంసము గాని ఇతర ఆహార పదార్థాలు పాము అధికముగా తినదు. இது அந்த மண்ணை தவிர மற்ற பதார்த்தங்களை அது அதிகமாக புசியாது. దేవుడు ఈ శపింపబడిన పాముకి దేవుడిచ్చిన ఆహారం మట్టి మాత్రమే. இந்த சபிக்கப்பட்ட சர்ப்பத்திற்கு தேவன் கொடுத்த ஆகாரம் மண் தான். ఇది పాములో ఉన్న మూడవ అనుభవము. இது பாம்பிலே உள்ள மூன்றாம் அனுபவம். నాలుగవదిగా పాములో ఉన్న అనుభవం చూసినట్లయితే, நான்காவதாக பாம்பிலே இருக்கிற அனுபவத்தை பார்க்கும்போது ఇది మీ అందరికీ తెలిసినట్టుగా ఒక నెలకొకసారి లేదా ఇది తన యొక్క శరీరము యొక్క పై చర్మాన్ని కుసుమను వదిలిపెట్టి అది జీవిస్తుంది. இது உங்களுக்கு அறிந்திருக்கிறபடி இந்த பாம்பானது மாதத்திற்கு ஒரு முறை அதனுடைய தன்னுடைய மேல் சட்டையை கழற்றி போடுகிற அனுபவம் உள்ளது. కానీ పైన తన దేహములో ఉన్న ఆ కుసుమ తోలుని చర్మాన్ని విడిచిపెడుతుంది గాని తన శరీరము లోపల నోటిలో ఉన్న விஷாన్ని మాత్రం విడిచిపెట్టడానికి ఇష్టపడదు. இது మాదத்திற்கு ஒருமை தன்னுடைய மேல் தோலை தன்னுடைய பாம்பு சட்டையை அது கழற்றி போட்ட போதிலும் தன்னுடைய விஷத்தை ஒருபோதும் அது கழற்றி போடுவது. తన యొక్క జీవిత కాలం అంతా కూడా శరీరం పైన ఉన్నటువంటి ఆ యొక్క చర్మాన్ని విడిచిపెడుతుంది గాని తన నోటిలో ఉన్న విషమును మాత్రం విడిచిపెట్టడానికి ఆ పాము ఇష్టపడడం లేదు. இந்த பாம்பானது அது மாதம் ஒருவரை தன்னுடைய மேல் தோலை மேல் சட்டையை அது கழற்றி போட்ட அனுபவம் உடையதா இருந்தாலும் அது தன்னுடைய நாவில் உள்ள விஷத்தை ஒருபோதும் அது விட்டு விடுவதற்கு அது பிரியப்படுவதில்லை. ఇది దేనిని బయలుపరుచున్నది? இது எதை காட்டுகிறது? పైకి భక్తి కలిగిన వారు వలె ఉంటున్నారు గాని లోపల దేవుని శక్తిని ఆశ్రయింపని వారుగా ఉంటున్నారు. இது வெளியே அவர்கள் பக்தி உடையவர்களாக காணப்படுகிறார்கள், ஆனால் உள்ளாக அது தேவனுடைய பலனை அவர்கள் மறுதலிக்கிறவர்களாகத்தான் இருக்கிறார்கள். పైకి భక్తి కలిగిన వారుగా ఉంటున్నారు, లోపల ఉన్న తన చేదు విషము స్వభావాన్ని విడిచిపెట్టని వారుగా కనబడుతున్నారు. அவர்கள் தேவ பக்தியின் வேஷத்தை அவர்கள் வெளியரங்கமாக தரித்துக் கொண்டவர்களாக இருந்த போதிலும் அவர்கள் தேவனுடைய பலனை மறுதலிக்கிறவர்களாகத்தான் இருக்கிறார்கள். ఇది వేషధారణ జీవితాన్ని బయలుపరుచున్నది. இது ஒரு வேஷதார ஜீவியத்தை காட்டுகிறது. తనలో ఉన్న తన శరీరము పైన ఉన్న ఆ చర్మమును దానిని విడిచిపెట్టడానికి అనేక మంది ఇష్టపడుతున్నారు కానీ వారి యొక్క స్వభావము లోపల ఉన్న చేదును విషమును ఆ యొక్క దుష్ట స్వభావాలు విడిచిపెట్టడానికి అనేక మంది దేవుని బిడ్డలు ఇష్టపడడం లేదు. இவர்கள் தங்களுக்கு வெளியரங்கமாக காணப்படுகிற தங்களுடைய மேல் சட்டையை அவர்கள் மேல் தோலை அவர்கள் விட்டு விடுவதற்கு அவர்கள் ஆயத்தமாக இருக்கிறார்கள். ஆனால் அவர்களுடைய உள்ளான சுபாவத்தையோ அவர்களுக்குள்ளே இருக்கிற கசப்பையோ விஷத்தையோ அவர்கள் விட்டு விடுவதற்கு அவர்கள் ஆயத்தமாக இல்லை. పైకి భక్తి కలిగిన వారు వలె దేవుని బిడ్డల వలె వారు కనబడుతున్నారు, వారిలో ఉన్న స్వభావాలలో ఉన్న విషమును విడిచిపెట్టడానికి ఇష్టపడడం లేదు. அவர்கள் வெளியரங்கமாக பக்தியுள்ளவர்களை போல காணப்படுகிறார்கள், ஆனால் அவர்கள் உள்ளத்திலே அவர்கள் அந்த விஷத்தை விட்டு விடுவதற்கு அவர்கள் ஆயத்தமாக இல்லை. ఇది పాములో ఉన్నటువంటి నాలుగవ అనుభవం అంటున్నది. இதுதான் பாம்பிலே இருக்கிற நான்காம் அனுபவம். మరొక అనుభవమును మనం చూసినట్లయితే இன்னொரு அனுபவத்தை நாம் பார்ப்போம் என்றால் ఈ యొక్క పాములో ఉన్నటువంటి మరొక అనుభవం చూసినప్పుడు ఇది సర్ప సంతానాన్ని బయలుపరుచున్నది. இது பாம்பிலே இருக்கிற இன்னொரு அனுபவத்தை நாம் பார்க்கும்போது அது அந்த பாம்பின் குட்டிகளாக காணப்படுகிறது. మత్తయి సువార్త 3వ అధ్యాయములో యోహాను బాప్తిసం ఇచ్చేటప్పుడు ఆయన దేవుని యొక్క వాక్యమును ప్రసంగము చేసి బాప్తిసాలు ఇచ్చే సమయంలో సర్ప సంతానమా మీకు బుద్ధి చెప్పువాడు ఎవడని ఆయన పలుకుతున్నాడు. இங்கே யோவான் ஸ்நானகன் அவன் தேவனுடைய ராஜ்யத்துக்கு அடுத்த சுவிசேஷத்தை ஜனங்களுக்கு அறிவித்து
அவர்களுக்கு ஞானஸ்நானம் கொடுக்கும் போது அங்கே தன்னிடத்தில் கிட்டி சேருகிற ஜனங்களை பார்த்து விரியன் பாம்பு குட்டிகளே என்றார். రాబోవు ఉగ్రత నుండి మిమ్మల్ని తప్పించేవారు ఎవరు? வரும் கோபத்துக்கு உங்களை தப்பித்துக் கொள்ள உங்களுக்கு வகை காட்டினவன் யார்? అప్పుడు మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వాక్యం. అతడు పరిసయ్యులను సద్దుకయ్యులలోను అనేకులు బాప్తిస్మము పొందవచ్చుడు చూచి, సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం ఉండాగటే. ఇక్కడ రాబోవు సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వారు ఎవడు? இங்கே விரியன் பாம்பு குட்டிகளே, வரும் கோபத்துக்கு உங்களை தப்பித்துக் கொள்ள உங்களுக்கு வகை காட்டினவன் யார்? ఇక్కడ సరైనటువంటి మారు మనసు యొక్క ఫలమును అనుభవించకుండా బాప్తిసము తీసుకున్న వారే సర్ప సంతానము. இங்கே சரியான மனதிருமல் இல்லாமல் அவர்கள் ஞானஸ்நானம் எடுத்தவர்கள் தான் இந்த விரியன் பாம்பு குட்டிகள். రాబోవు ఉగ్రత నుండి తప్పించేవారు ఎవరనైనా పలుకుతున్నాడు. வரும் கோபத்துக்கு உங்களை தப்புவிக்கிறவன் யார் என்று சொல்லுகிறார். అనగా సర్ప సంతానము అనగా కుయుక్తి తంత్రము మోసములతో జీవించేవారు. இங்கே விரியன் பாம்பு குட்டிகள் என்றால் தந்திரமும் சூதும் வஞ்சனையும் உள்ளவர்கள் தான். దేవునికి జనులో ఒక గ్రూపు వారు ఇటువంటి స్వభావాలు కలిగిన వారు ఉన్నారు. தேவனுடைய ஜனங்களுக்குள்ளே இப்படிப்பட்ட சுபாவம் உள்ளவர்கள் ஒரு கூட்டத்தார் இருக்கிறார். వీరు సర్ప సంతానముతో సమానమని దేవుని యొక్క దాసుడు తెలియజేస్తున్నాడు. இதோ நீங்கள் விரியன் பாம்பு குட்டிகளுக்கு சமம் என்று தேவதாசன் அறிவிக்கிறார். దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகும். ఇది సర్పములో ఉన్న మరొక అనుభవం ఏంటన్నది, இது பாம்பிலே இருக்கிற இன்னொரு அனுபவமா இருக்கு. పాములో ఉన్న మరొక కార్యాన్ని మనం చూచినట్లయితే, இந்த பாம்பில் இருக்கிற இன்னொரு காரியத்தை பார்ப்போம் என்றால், వీరు జన్మించినది మొదలుకొని వారు దేవుని యొక్క మార్గాలలో నడిచేవారు కారు. இவர்கள் பிறந்த நாள் முதற்கொண்டு அவர்கள் தேவனுடைய பாதையிலே நடந்தவர்கள் அல்ல. వారు జన్మలోనే ఈ పాము యొక్క స్వభావం కలిగిన వారు. அவர்கள் பிறப்பிலேயே இந்த பாம்பின் சுபாவத்தை தரித்துக் கொண்டவர்கள். కనుక మాంత్రికుడు ఎంతగా నేర్పించినా సరే ఆ పాములకి చెవులకు వినపడదు. இந்த பாம்பாட்டிகள் எவ்வளவு ஊதினாலும் அந்த சத்தம் இந்த பாம்பின் செவிகளுக்கே ஏறாது. దానిని గురించి 58వ కీర్తనకు మనం వచ్చినట్లయితే, இதை குறித்து 58ஆம் சங்கீதத்திற்கு வருவோம் என்றால் 4, 5, 3వ వాక్యం నుండి చదువుకుందాం. 3ஆம் வசனத்திலிருந்து வாசிப்போம். తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందురు. పుట్టిన తోడనే అబద్ధములు ఆడుచు తప్పిపోవుదురు. వారి విషయము నాగుపాము విషయము వంటిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்ടെ. తల్లి గర్భమున పుట్టిన మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందురు. தாயின் வயிற்றில் பிறந்த முதல் கொண்டு துன்மார்க்கன் அவன் வழி தப்பி நடக்கிறான். ఈ యొక్క భక్తిహీనత మధ్యలో వచ్చినది కాదు. இந்த பக்தி இல்லாதது அவனுக்கு வழியிலே வந்தது அல்ல. లేదా అబద్ధం ఆడేటువంటి ఈ దుష్ట స్వభావము అది మధ్యలో వచ్చినది కాదు. இந்த பொய் சொல்லுகிற துஷ்ட சுபாவம் இவனுக்குள்ளே அது மத்தியிலே வந்தது அல்ல. ఎప్పటి నుంచి వచ్చింది? இது எப்பொழுது வந்தது? తల్లి గర్భములో పుట్టిన మొదలుకొని అబద్ధం అనేది వారిలో ప్రారంభించబడుతుంది. தன்னுடைய தாயின் வயிற்றிலே அவன் கற்பவித்தது முதல் அவனுக்குள்ளே பொய் இருக்கிறது. ఎందువలన? సాతానుడు, అబద్ధికుడు, ఆది నరహంతకుడు అని యోహోను సువార్తలో రాయబడి ఉన్నది. எதற்கென்றால் இந்த பிசாசானவன் அவன் பொய்யனும் பொய்க்கு பிதாவுமாயிருக்கிறான். వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. அவன் பொய்யனும் பொய்க்கு பிதாவுமாயிருக்கிறான். వాడు ప్రారంభములో నుండి అబద్ధానికి తండ్రి. அவன் ஆரம்பத்திலிருந்தே பொய்க்கு பிதா. అతని యొక్క స్వభావము ఈ అబద్ధమాడే దేవుని బిడలకి తల్లి గర్భములో నుండే అది ఆరంభించబడినది. அவருடைய சுபாவம் தான் இந்த துன்மார்க்கருக்கு தன்னுடைய தாயின் வயிற்றில் உற்பவித்தது முதல் இருக்கிறது. బాప్తిసం పొందినప్పుడు అది వారిలో ప్రారంభించబడలేదు. அவன் ஞானஸ்நானம் எடுத்த போது அவனுக்குள்ளே இது లేదా ஆரம்பமாகவில்லை. పరిశుద్ధాత్మ పొందినప్పుడు వారిలో అది ప్రారంభించబడలేదు. இல்லாவிட்டால் பரிசுத்தாவின் அபிஷேகம் பெற்ற போது அவனுக்குள்ளே లేదా ஆரம்பமாகவில்லை. సంఘములోనికి చేర్చబడిన తర్వాత అబద్ధాలు చెప్పడం వారు నేర్చుకోలేదు. இல்லை என்றால் சபையிலே சேர்க்கப்பட்ட பின்பு பொய் சொல்ல பழகவில்லை. వారికి అబద్ధం ఎప్పుడు నుండి ప్రారంభించబడింది? அவனுக்குள்ளே பொய் எப்பொழுது ஆரம்பமாயிற்று?
ఆది జనకుడు అబద్ధమునకు జనకుడైన సాతాను దగ్గర నుండే ఆరంభించబడినది. இந்த பொய்க்கு பிதாவாகிய அந்த சாத்தானிடத்திலிருந்து இவனுக்கு ஆரம்பமாயிற்று. తల్లి గర్భము నుండి పుట్టిన మొదలుకొని ఈ అబద్ధములు చెప్పడం ఈ జనరేషన్ కి అలవాటైనది. இந்த கற்பத்திலே தாயின் கற்பத்தில் உற்பவித்தது முதல் இவன் பொய் சொல்வது இவனுக்கு பழக்கமாயிற்று. వారి యొక్క విషము నాగు పాము విషము వంటిది. அவர்களுடைய விஷமோ நாக பாம்பிற்குள்ள விஷம். ఆ తర్వాత 5వ వాక్యం చదవండి. వారి విషయము నాగుపాము విషయము వంటిది. మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించినను వారి స్వరము తనకు వినబడుకుండునట్లు. మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించినను వారి స్వరము తనకు వినబడకుండునట్లు. చెవి మూసుకున్నట్టి చెవిటి పాము వలె వారున్నారు. చెవిటి పాము వలె వారు ఉన్నారు. அவர்கள் பாம்பாட்டிகள் வினோதமாய் ஊதினாலும் தன்னுடைய செவியில் ஏறாதபடிக்கு அடைத்துக் கொண்டிருக்கிற செவிட்டு விரியனை போல் இருக்கிறார்கள். మాంత్రికుడు ఎంత ఊదినా సరే ఆ శబ్దం ఆ పాము చెవికి వినబడడం లేదు. பாம்பாட்டிகள் எவ்வளவு வினோதமாய் இவர்கள் ஊதினாலும் அந்த சத்தம் இவர்களுடைய செவிக்கு ஏறுவதில்லை. వారు చెవి మూసుకొని వెళ్ళిపోతున్నారు. அவர்கள் தன்னுடைய செவியை அடைத்துக் கொண்டுதான் போய் கொண்டிருக்கிறார்கள். ఈ రోజు ఇంతగా ఆహార సమస్యమని ఎన్నో సంవత్సరాల నుండి ఊతనే ఉన్నారు. இந்த ஆகார பிரச்சனை குறித்து எத்தனையோ வருடங்களாக நான் ஊதிக்கொண்டே இருக்கிறேன். దాదాపు సేవ ప్రారంభించిన 40 సంవత్సరాల నుండి ఈ యొక్క మాంత్రికులు ఇక్కడ విశాఖపట్నంలో ఊతనే ఉంటున్నారు. சுமாராக 40 வருடங்களாக இந்த விசாகப்பட்டினத்தில் ஊழியம் ஆரம்பித்த நாள் முதற்கொண்டு இங்கு பாம்பாட்டிகள் வினோதமாய் ஊதிக்கொண்டே இருக்கிறார்கள். మాంత్రికులు ఎంతో 40 సంవత్సరాల నుండి మాంత్రికులు ఊతనే ఉంటున్నారు. பாம்பாட்டிகள் 40 வருஷமாக இங்கு ஊதிக்கொண்டுதான் இருக்கிறார்கள். ఇది మధ్యలో వచ్చిన స్వభావము కాదు. இது இவர்களுக்குள்ளே மத்தியிலே வந்த சுபாவம் அல்ல. ఇది జన్మలో తల్లి గర్భంలో పుట్టిన మొదలుకొని వచ్చిన స్వభావము. இது ஜனங்களுக்குள்ளே தங்கள் தாயின் வயிற்றில் உற்பத்தி நாள் அவர்களுக்குள்ளே வேதனித்த அனுபவமாக இருக்கிறது. అందువలన ఎంత ఊదినా సరే చెవిటి పాములు ఎక్కువగా ఉన్నారు. ஆகியால் தான் எவ்வளவு ஊதினாலும் சரி செவிட்டு பாம்புகள் அதிகமாக இருக்கிறது. చెవిటి పాముల వారు భోంచేసి అలాగే వెళ్ళిపోతున్నారు. செவிட்டு பாம்பை போல போஜனம் செய்கிறார்கள், போய்கிறார்கள். అనేక మంది చెవిటి పాములు మన సంఘములో ఉంటున్నారు. அநேக செவிட்டு விரியன்கள் தான் இந்த சபையில் இருக்கிறார்கள். మాంత్రికులు ఎంత ఊదినా సరే ఆ స్వరము వారికి వినబడడం లేదు. பாம்பாட்டிகள் எவ்வளவு வினோதமாய் ஊதினாலும் அந்த சத்தம் அவருடைய செவிகளிலே ஏறுவதில்லை. ప్రియమైన దేవునికి జనులారా, பிரியமான தேவனுடைய ஜனமே, ఇది పాములో ఉన్నటువంటి మరొక అనుభవం అంటున్నది. இது பாம்பிலே இருக்கிற இன்னொரு அனுபவமா இருக்கிறது. పాములో ఉన్న మరొక అనుభవం మనం చూచినట్లయితే இந்த பாம்பில் இருக்கிற இன்னொரு அனுபவத்தை நாம் பார்ப்போம் ఈ என்றால் పాములో ఉన్న శాపగ్రస్తము అది 1000 ఏళ్ల పరిపాలనలో తొలగింపబడుతుంది. இந்த பாம்பிற்குரிய சாபமோ அது 1000 ஆண்டுகளிலே 1000 வருட அரசாட்சியிலே அது நீக்கப்படுகிறது. ఏదైనా తోటలో శపింపబడిన ఈ యొక్క శాపమనే ఈ యొక్క వస్తువు శాపం అనేది 1000 ఏళ్ల పరిపాలనలో దేవుడు తొలగింపబోతున్నాడు. ஏதேன் தோட்டத்திலே பாம்பிற்கு கொடுக்கப்பட்ட சாபம் அது 1000 வருட அரசாட்சியிலே நீக்கப்படுகிறது. 1000 ఏళ్ల పరిపాలనలో బాలుడు ఈ యొక్క పామును తన చేతితో పుట్ట యొద్ద పట్టుకొని ఆడుకుంటున్నాడు. இந்த 1000 வருட அரசாட்சியிலே சிறுவன் பாம்பு புற்றிலிருந்து பாம்பை எடுத்து விளையாடிக் கொண்டிருப்பான். యెషయా గ్రంథం 11వ అధ్యాయమునకు వచ్చినట్లయితే ஏசாயா புஸ்தகம் 11ஆம் அதிகாரத்துக்கு வருவோம் என்றால் 8వ వాక్యం 8ஆம் வசனம். పాలు కుడుచు పిల్ల నాగుపాము పుట్ట యొద్ద ఆటలాడును. మిడినాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచును. దేవునికి స్తోత్రం కలుగుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఇక్కడ ఒక బాలుడు పాముని పట్టుకొని పుట్ట యొద్ద ఆడుకుంటున్నాడు. இங்கே பால் குடிக்கும் ஒரு குழந்தை அது பாம்பு புற்றிலே கையை விட்டு பாம்போடு ஆடிக்கொண்டிருக்கிறார். పామును మాత్రమే కాదు, ఎద్దును సింహమును క్రూర మృగములన్నిటినీ బాలుడు ఏలబోతున్నాడు. இது மாத்திரமல்ல, அங்கே கொடூரமான மிருகங்களாகிய சிங்கத்தையும் கரடியும் அவன் ஆடப் போகிறான். ఏదైనా తోటలో ఆరంభింపబడిన ఈ సర్పము యొక్క శాపము 1000 ఏళ్ల పరిపాలనలో తొలగింపబడుతుంది. ஏதேன் தோட்டத்திலே சர்ப்பத்திற்கு கொடுக்கப்பட்ட சாபம் இங்கே 1000 வருட அரசாட்சியிலே நீக்கப்படுகிறது. దేవునికి స్తోత్రం కలుగుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఇది పాములో ఉన్నటువంటి మరొక అనుభవం అంటున్నది. இது பாம்பிலே காணப்படுகிற இன்னொரு அனுபவம். పాములో ఉన్న మరొక అనుభవాన్ని చూచినట్లయితే பாம்பிலே இருக்கிற மற்றொரு அனுபவத்தை பார்ப்போம் என்றால் కీర్తి తంత్రము మోసము ఎంతగా పాము జీవించినా సరే இது சூதும் தந்திரமும் வஞ்சனையோடு எவ்வளவுதான் ஜீவித்தாலும் சரி
ఒక రోజు ఆ పాముకి ముగింపు ఉన్నది. இந்த பாம்புக்கு ஒரு நாள் முடிவு உண்டு. ఎంత కుయుక్తి మోసము తంత్రంగా ఎంత డీప్ గా జీవించినా సరే ఒక రోజు దానికి ముగింపు ఉన్నది. இந்த பாம்பானது எவ்வளவு சூதும் தந்திரமும் வஞ்சனையுமா இருந்தாலும் அதற்கு ஒரு நாள் முடிவு உண்டு. ప్రియమైన దేవుని యొక్క జనులారా, பிரியமான தேவனுடைய ஜனமே, దేవుని యొక్క జనులు కూడా ఎంతగా కుయుక్తి తంత్రము మోసముతో ఎంతగా జీవించినా ఒక రోజు వారు కూడా ముగింపు ఉన్నది. அமிதமாக தேவனுடைய ஜனங்களுக்குள்ளே எவ்வளவுதான் சூதும் வஞ்சனையும் தந்திரவுமாய் இருப்பவர்கள் ஜீவித்தாலும் அவர்களுக்கும் ஒரு நாள் முடிவு உண்டு. వారు ఏ విధముగా వారికి ముగింపు ఉంటున్నదో 58వ కీర్తనలో రాయబడి ఉన్నది. அவர்களுக்கு முடிவு எவ்விதமாக இருக்குமோ 58ஆம் சங்கீதத்தில் எழுதப்பட்டிருக்கிறது. 58వ కీర్తన 6వ వాక్యం చదువుకుందాం. దేవా వారి నోటి పండ్లను విరగొట్టుము, యెహోవా కొదమ సింహముల కోరలను ఊడగొట్టుము, పారు నీళ్ల వలె వాళ్ళు గతించిపోవుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்ടെ. ఇక్కడ దావీదు యొక్క మహారాజు ఆ పాము వలె కుయుక్తి తంత్రం కలిగిన మనుషులను ఆయన ఈ వాక్యము ద్వారా పోలుస్తున్నాడు. இந்த சூதும் வஞ்சனையும் தந்திரம் உள்ள சர்ப்பத்திற்கு ஒப்பனையாக சில மனுஷர்களை இங்கே தாவீது ராஜா ஒப்பிட்டு பார்க்கிறார். ఆయన ఏమని పలుకుతున్నాడు? அவர் என்ன சொல்லுகிறார்? దేవా వారి నోటి పండ్లను విరగగొట్టుము. தேவனே அவர் வாயில் உள்ள பற்களை தகர்த்து போடும். యెహోవా కొదుమ సింహముల కోరలను ఊడగొట్టుము. கர்த்தாவே பாலசங்கங்களின் கடைவாய் பற்களை நொறுக்கி போடும். పారు నీళ్ల వలె వారు అకస్మాత్తుగా గతించిపోతున్నారు. கடந்தோடுகிற தண்ணீரை போல அவர்கள் கழிந்து போகட்டும். కనుక పారేటువంటి నీళ్ల వలె ఈ కుయుక్తి తంత్రం కలిగిన మనుషుడు హఠాత్తుగా కనపడకుండా వారు రాలిపోతున్నారు. கடந்தோடுகிற தண்ணீரை போல இந்த சூதும் தந்திரம் உள்ள மனுஷர்கள் அவர்கள் கடந்து போகிறார்கள். దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். ఈ విధముగాను సర్పములో అనేకమైనటువంటి స్వభావాలు కనబడుతున్నవి. இவ்விதமாக சர்ப்பத்திலே அநேக சுபாவங்கள் காணப்படுகின்றன. ఇంకను సర్పములో ఉన్న మరొక అనుభవాన్ని చూసినట్లయితే இன்னொரு அனுபவத்தை இந்த சர்ப்பத்திலே நாம் பார்ப்போம் என்றால் ఇది దివారాత్రములు దేవుని జనుల మీద నేరం మోపేటువంటి ఒక ఆత్మ ఈ సర్పానికి ఉన్నది. இந்த சர்ப்பத்திற்கு இரவும் பகலும் தேவனுடைய பிள்ளைகளுக்கு விரோதமாக குற்றம் சுமத்துகிற ஆவி இதற்கு உண்டு. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 9వ వాక్యానికి వచ్చినట్లయితే வெளிப்படுத்தின விசேஷம் 12ஆம் அதிகாரம் 9ஆம் வசனத்துக்கு வருவோம் என்றால் దివారాత్రములు దేవుని జనుల మీద నేరం మోపేటువంటి ఒక స్పిరిట్, ఒక ఆత్మ ఈ సర్పములో కనబడుతున్నది. இரவும் பகலும் தேவனுடைய பிள்ளைகள் மேல் குற்றம் சுமத்துகிற ஒரு ஆவி இந்த சர்ப்பத்திலே காணப்படுகிறது. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయును. దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்ടെ. ఈ సర్పము యొక్క మరొక అనుభవము దివారాత్రములు దేవుని బిడల మీద నేరం మోపేటువంటి ఒక ఆత్మ ఈ పాముకు ఉన్నది. இந்த சர்ப்பத்திற்கு இருக்கிற இன்னொரு அனுபவம், இரவும் பகலும் தேவனுடைய பிள்ளைகளுக்கு விரோதமாய் குற்றம் சுமத்துகிற ஆவி இதற்குள்ளே உண்டு. కానీ మరొక చోట దేవుని వాక్యము రాయబడి ఉన్నది. ஆனால் இன்னொரு இடத்திலே தேவனுடைய வசனம் இவ்விதமாக எழுதப்பட்டிருக்கிறது. సహోదరులు ఒకని కంటే ఒకరిని ఘనముగా ఎంచుకొనుడి, సన్మానించుకొనుడి, ఘనపరచుకొనుడని దేవుని వాక్యము రాయబడి ఉన్నది. தேவனுடைய வசனத்திலே சகோதரர்கள் ஒருவருக்கொருவர் நீங்கள் கனம் பண்ணுங்கள், ஒருவரை அதிகமாய் கனம் பண்ணுங்கள் என்று எழுதப்பட்டிருக்கிறது. దేవుని బిడలు ఒకరినొకరికి ఘనపరచుకోవడం అది దేవుని బిడల స్వభావము. தேவனுடைய பிள்ளைகளுடைய சுபாவங்களிலே ஒருவருக்கொருவர் கனம் பண்ணுவதுதான். ఈ దినాలలో దేవుని బిడలలో ఆ స్వభావము కనబడడం లేదు. ஆனால் இந்நாட்களிலே தேவனுடைய பிள்ளைகளே அப்படிப்பட்ட சுபாவம் காணப்படுவதில்லை. వారి మీద కనబడే స్వభావం ఏమిటి? ஆனால் இப்பொழுது காணப்படுகிற சுபாவம் என்ன? సాతానిక స్వభావం, పాము యొక్క స్వభావము దేవుని బిడ్డలో ఉంటున్నది. இப்பொழுது சாத்தானுடைய சுபாவம், சர்ப்பத்தின் சுபாவம் தேவனுடைய பிள்ளைகளிடத்திலே காணப்படுகிறது. దివారాత్రములు వారి మీద నేరమును మోపేటువంటి ఒక ఆత్మ దేవుని బిడ్డలో ఉంటున్నది. இரவும் பகலும் தேவனுடைய பிள்ளைகளின் மேல் குற்றம் சுமத்துகிற ஆவி அவரிடத்திலே காணப்படுகிறது. ఒకరికొకడు ఘనపరచుకునే స్వభావం ఈ దినాలలో దేవుని బిడ్డలో లేదు. ஒருவருக்கொருவர் கனம் பண்ணுகிற சுபாவம் தேவனுடைய பிள்ளைகளுக்குள்ளே இந்நாட்களில் இல்லை. దేవుని బిడ్డలలో నేరములు, దోషములు
காணப்படுகிற ஒரு அனுபவம் ஆவி ఈ காணப்படுகிறது. విధముగాను పాములో అనేకమైన స్వభావాలు కనబడుతున్నవి. இவ்விதமாய் பாம்புகளிலே அநேக சுபாவங்கள் காணப்படுகிறது. మనలో చేప యొక్క స్వభావాలు మనలో కనబడవలెను, நம்மிலே மீனின் சுபாவம் காணப்பட வேண்டும். కానీ చేప యొక్క స్వభావాలు మనలో కనబడకూడదు. இந்த அந்த மீன் மேல் இல்லாத அனுபவங்கள் நம்மிடத்தில் காணப்படக்கூடாது. అందువల్ల మనుషులు మీకు ఏమి చేయాలని మీరు కోరుదురు, మీరును వారికి అలాగే చేయుడి. மனுஷர் உங்களுக்கு எதை செய்ய நீங்க விரும்புகிறீர்களோ அதையே நீங்கள் அவர்களுக்கு செய்யுங்கள். మనుషులు మీకు ఏమి చేయాలని మీరు కోరుదురు, మీరును వారికి అలాగే చేయుడి. மனுஷர்கள் உங்களுக்கு எதை செய்ய நீங்கள் விரும்புகிறீர்களோ அதையே நீங்களும் அவர்களுக்கு செய்யுங்கள். ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది. இதுவே நியாயப்பிரமாணமும் தீர்க்கதரிசனங்களுமாம். మనుషులు మనకి ఏమి చేయాలని మనం కోరుకుంటున్నాము, மனுஷன் நமக்கு என்ன செய்ய வேண்டும் என்று நாம் விரும்புகிறோமோ దీనికి నేను ఒక చిన్న ఉదాహరణ పలుకుతున్నాను. இதற்கு ஒரு உதாரணத்தை நான் சொல்லுகிறேன். ఇప్పుడు విన్సెంట్ బ్రదర్ ని ఉదాహరణగా మీరు తీసుకున్నట్లయితే, இப்பொழுது வின்சென்ட் பிரதரை ஒரு உதாரணமாக எடுத்துக்கொண்டால், ఆ సహోదరుడు అనుకుంటాడు సంఘములో ఉన్న 1000 మంది నన్ను ప్రేమించాలి, அவ்விதமாக சபையில் இருக்கிற 1000 பேரும் என்னை நேசிக்க வேண்டும், లేదా 1000 మంది నన్ను ఘనపరచాలి, இல்லாவிட்டால் 1000 பேரும் என்னை கனப்படுத்த வேண்டும். మనుషులందరూ నాకు అలాగ చేయాలని ఆ సహోదరుడు వాంఛిస్తాడు. அவ்விதமாக இந்த சகோதரர் மனுஷன் எல்லாரும் எனக்கு கனம் பண்ண வேண்டும் என்று வாஞ்சிக்கிறார். కానీ అందరూ అలాగ చేయాలని ఆయన అనుకుంటున్నాడు, అది మంచిది. எல்லாரும் அவ்விதமாக செய்ய வேண்டும் என்று அவர் வாஞ்சிக்கிறார், அது நல்லதுதான். కానీ తాను మాత్రం ఒక్క వ్యక్తిని ప్రేమించడు, ఒక్క వ్యక్తిని ఘనపరచడు, దానికి రివర్స్ గా ఉందనుకోండి. ஆனால் அவர் மாத்திரம் மற்றவர்களை நேசிப்பதோ மற்றவர்களை கனப்படுவதோ இல்லாமல் அவர் எதிரடியாக இருக்கிறார் என்று வைத்துக் கொள்ளுங்கள். అప్పుడు మిగిలిన వారు వీరిని ఏ విధంగా ప్రేమిస్తారు, గణపరుస్తారు? அப்படியானால் ఇవரை மற்றவர்கள் எவ்விதமாக நேசிப்பார்கள், கனம் பண்ணுவார்கள்? అదే ఈ వాక్యం యొక్క అర్థమైంటున్నది. அதுதான் இந்த వచనத்தின் అర్థமாயிருக்கிறது. కొంతమంది ఎవరిని ప్రేమించరు, ఎవరిని ఆదరించరు, మిగిలిన వారందరూ మాత్రం నాకు రావాల్సిన ఘనత నాకు రావాలని అనుకుంటున్నారు. சிலர் தாங்கள் மாத்திரம் யாருக்கு கனம் கொடுக்க மாட்டார்கள், யாருக்கு உதவி செய்ய மாட்டார்கள். ஆனால் மற்றவர்கள் மாத்திரம் தன்னை கனம் பண்ண வேண்டும், ஆதரிக்க வேண்டும் என்று எண்ணுவார்கள். వారు మాత్రం ఎవరికి స్తోత్రం చెప్పరు, అందరూ 1000 మంది వచ్చి నాకు మాత్రం స్తోత్రం చెప్పాలనుకుంటాము. அவர் மாத்திரம் யாருக்கு ஸ்தோத்திரம் சொல்ல மாட்டார், 1000 பேரும் வந்து ஸ்தோத்திரம் சொல்ல வேண்டும் என்று எதிர்பார்ப்பார். అదే ఈ వాక్యం యొక్క అర్థము. அதுதான் இந்த வசனத்தின் அர்த்தம். మనుషులు మీకు ఏమి చేయాలని కోరుదురో మీరును వారికి అలాగే చేయుడి. மனுஷர் உங்களுக்கு எதை செய்ய நீங்கள் விரும்புகிறீர்களோ அதையே நீங்கள் அவர்களுக்கு செய்யுங்கள். ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల యొక్క ఉపదేశమనై ఉన్నది. இதுவே நியாயப்பிரமாணமும் தீர்க்கதரிசனங்களுமாய் இருக்கிறது. ఏది విత్తుచున్నావో దానినే కోయుదువు. நீ எதை விதைக்கிறாயோ அதையே அறுப்பாய். మనుషుడా ఏది విత్తుచున్నావో అదే కోయుదువు. மனுஷர் எதை விதைக்கிறார்களோ அதையே அறுப்பார்கள். మనుషులందరూ నీకేమి చేయాలని కోరుదురు, నీవును వారికి అలాగే చేయాలి. மனுஷர் எல்லாரும் உனக்கு எதை செய்ய வேண்டும் என்று நீ வாஞ்சிக்கிறாயோ அதையே நீ அவர்களுக்கு செய். ఇది ధర్మశాస్త్రము ప్రవక్తల యొక్క ఉపదేశమై ఉన్నది. இதுவே நியாயப்பிரமாணமும் தீர்க்கதரிசனமுமாய் இருக்கிறது. 2000 సంవత్సరాల క్రితము యేసు క్రీస్తు భూలోకం యొక్క తండ్రికి పరలోకం యొక్క తండ్రిని ఇద్దరిని పోల్చి ఈ వాక్యమును ఆయన ప్రసంగం చేస్తున్నాడు. 2000 ஆண்டுகளுக்கு முன்னதாக கர்த்தராகிய இயேசு கிறிஸ்து பரலோகத்தில் இருக்கிற தன்னுடைய பிதாவையும் பூலோகத்தில் இருக்கிற தன்னுடைய தகப்பனையும் ஒப்பிட்டு இந்த வசனத்தை சொன்னார். 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, మత్తయి సువార్తలు ఈ 3 అధ్యాయములు కొండ మీద ఆయన ప్రసంగం చేసిన వాక్కులు అంటున్నవి. மத்தேயு சுவிசேஷம் 5ஆம் அதிகாரம், 6ஆம் அதிகாரம், 7ஆம் அதிகாரம் அவர் மலையிலே பிரசங்கித்த வசனங்களாய் இருக்கிறது. అందువలన ఒక మనుషుడు తన తండ్రిని రొట్టెను అడిగితే రాతిని ఇచ్చునా, ஆகையால் ஒரு மனுஷன் தன்னுடைய மகன் அவன் அப்பத்தை கேட்டால் கல்லை கொடுப்பானா? చేపను అడిగితే పామును ఇచ్చునా, அவன் மீனை கேட்டால் பாம்பை கொடுப்பானா? వారు చెడ్డవారైనా సరే పాపులైనా సరే భూలోకపు తండ్రి అలాగూ చేయడు. பொல்லாதவர்களாயவர்கள் இருந்தாலும் பாவிகளா இருந்தாலும் இந்த உலகத்தின் தகப்பன் அவிதமாய் செய்யான். దానికంటే ఉత్తమమైన మీ పరలోకపు తండ్రి అంతకంటే ఎక్కువగా మంచి ఈవులను మీకు ఇచ్చును. அதை பார்க்கிலும் பரலோகத்தில் இருக்கிற உங்கள் பிதா தங்களிடத்தில் வேண்டிக் கொள்ளுவர்களுக்கு நல்ல ஈவுகளை கொடுப்பார். భూలోకపు తండ్రి అలాగూ చేయకపోతే పరలోకపు యొక్క తండ్రి అంతకంటే గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. பூலோகத்தில் இருக்கிற தகப்பனே அப்படிப்பட்ட காரியங்களை செய்யாது இருக்கும் போது பரலோகத்தில் இருக்கிற பிதா அவ்விதமாகவே இருந்து
அவர் நல்ல ఈవుகளை మాత్రం తరువారు. అందువలన ఈ ఉదయకాల సభలో ఈ చేప అని చెప్పినప్పుడు పరిశుద్ధాత్మ పొంది దేవుని యొక్క రాజ్యము సిద్ధపడుతున్న ఆత్మీయ జనులకు ఈ చేప సాదృశ్యముగా ఉన్నది. இந்த காலவெளியிலே மீன்கள் என்று சொல்லும் போது பரிசுத்தாவின் அபிஷேகத்தை பெற்று தேவனுடைய வருகைக்கு ஆயத்தமாகிற தேவ ஜனங்களையே காட்டுகிறது. సువార్త 13వ అధ్యాయములో పరలోక రాజ్యము సముద్రములో వేయబడిన నానా విధములైన చేపలను పట్టిన వలన పోలి ఉన్నది. மத்தேயு சுவிசேஷம் 13ஆம் அதிகாரத்திலே பரலோக ராஜ்யமானது சமுத்திரத்திலே பலவிதமான பொருட்களை சேகரிக்கிற ஒரு வலையா இருக்கிறது. మంచి చేపలను పోలిన వలన పోలి ఉన్నది. இது நல்ல மீன்களை பிடிக்கிற வலையைக்கு సముద్రం లోకానికి సాదృశ్యముగా ఉన్నది. இந்த சமுத்திர உலகத்திற்கு அடையாளம். వల సువార్తకు సాదృశ్యముగా ఉన్నది. வலையானது சுவிசேஷத்திற்கு அடையாளம். చేపలు దేవుని బిడ్డలకు సాదృశ్యముగా ఉన్నారు. மீன்கள் தேவ ஜனங்களுக்கு அடையாளமாக இருக்கிறார். మంచి చేపల గంపలలో చేరుస్తున్నారు. இதோ நல்ல மீன்களை கூடையிலே சேர்ப்பார்கள். చెడ్డ చేపలను బయట పారవేస్తున్నారు. அவர்கள் கெட்ட பொருட்களை கடலிலே எறிவார்கள். యుగ సమాప్తి యందు అలాగ జరుగును. உலகத்தின் முடிவில் இவ்விதமாக சம்பவிக்கும். చేపల ఉన్న స్వభావాలన్నీ మన జీవితంలో కనబడవలెను. இந்த மீன்களில் இருக்கிற சுபாவம் நம்முடைய ஜீவிதத்திலே காணப்பட வேண்டும். పాము యొక్క స్వభావాలు మన జీవితంలో కనబడకూడదు. இந்த பாம்பின் சுபாவம் நம்மிலே காணப்படக்கூடாது. మన యేసు త్వరలో రాబోతున్నారు. நம்முடைய இயேசு சீக்கிரமாய் வருகிறார். మహిమగల రాకడ కొరకు ప్రభు మనలందరినీ సిద్ధపరచునుగాక. அவருடைய மகிமையுள்ள வருகைக்காக கர்த்தர் நம்மை ஆயத்தமாக்குவார். నిందలు ప్రవాహం వల్లే పెరిగి నా హృదయం తల్లడిల్ల చేయగా, నిందలు ప్రవాహం వల్లే పెరిగి నా హృదయం తల్లడిల్ల చేయగా, క్రీస్తుని శ్రమలు నేను ధ్యానించి ఆదరణ పొంది తిని కృపతో, క్రీస్తుని శ్రమలుని ధ్యానించి ఆదరణ పొంది తిని కృపతో, ఆదరణ పొంది తిని కృపతో, ఆకాంక్షతో నేను కనిపెట్టేద ప్రభు యేసుతో నివసించుటకు, ఆకాంక్షతో నేను కనిపెట్టేద ప్రభు యేసుతో నివసించుటకు, వెనుకున్నవన్నీయును మరచి పొందున్న బహుమానం తలచి, వెనుకున్నవన్నీయును మరచి పొందున్న బహుమానం తలచి, వెంటగా సమస్తమును జయించి గురి చూచి విశ్వాసంతో సాగిన, వెంటగా సమస్తమును జయించి గురి చూచి విశ్వాసంతో సాగిన, గురి చూచి విశ్వాసంతో సాగిన, ఆకాంక్షతో నేను కనిపెట్టేద ప్రభు యేసుతో నివసించుటకు, 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 ఆకాంక్షతో నేను కనిపెట్టేద ప్రభు యేసుతో నివసించుటకు. ప్రభు మనకిచ్చిన ఆలోచనలన్నిటి కొరకై స్తోత్రించెదము. స్తోత్రం 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 స్తోత్రం. తీసుకొచ్చిన జనులందరి కొరకై స్తోత్రించెదము. స్తోత్రం 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 స్తోత్రం. పాటలను ప్రభు ఆస్వాదించిన దయ కొరకై స్తోత్రించెదము. స్తోత్రం 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 స్తోత్రం. ఒక్కొక్కని ఆత్మలో బలపరిచిన దయ కొరకై స్తోత్రించెదము.
స్తోతురా సాక్ష్యం ద్వారా ప్రభు తనక నామమును మహింపరిచిన దయ కొరకై స్తోత్రించదము. స్తోతురా ప్రభు మనకిచ్చిన ఆలోచన కొరకై స్తోత్రించదము. స్తోతురా దేవుడు ఒక్కొక్కరితో మాట్లాడిన వాక్కులు కొరకై స్తోత్రించదము. స్తోతురా చేపలో ఉన్నటువంటి శ్రేష్టమైన స్వభావములు మన ఒక్కొక్కరి జీవితములు కలగ చేయనట్లుగా స్తోత్రించదము. స్తోతురా మోసము, కుయుక్తి, తంత్రము, శాపగ్రస్తమైన అనుభవములు, దేవునికి ఇష్టలేని స్వభావాలు, ఈ పాము స్వభావాలు, నేర మోపే స్వభావములు, ఇవన్నిటినీ దేవుడు మనలో నుండి తొలగించినట్లుగా స్తోత్రించదము. స్తోతురా తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని కొరకై స్తోత్రించదము. స్తోతురా ప్రార్థించండి. పరిశుద్ధమైన మా దేవాయ మనసు కొరకు స్తోత్రం తండ్రి. గడిచిన వారం తమ్ముల కంటి పాపలే కాపాడి భద్రపరిచిన ఆయన ఈ పునరుద్ధరణ ఉదయకాలం సమకూరాడు మాకు ఇచ్చిన కృప కొరకు స్తోత్రం. మీరు మాకు చేసిన మేలు ఉపకారం కొరకు స్తోత్రం. మమ్మల్ని నడిపించిన మారందరి కొరకు స్తోత్రం ప్రభా. గత వారం వ్యాధులు, బలగింతులు, శోధనలు, కష్టములు, ఇరుకులు, ఇబ్బంది అన్నింటి ప్రభా మీరు మాకు తోడే ఉండి నేను నడిపించిన దయ కొరకే స్తోత్రం తండ్రి. ఉదయకాలం సంధానికి వచ్చి నేను ఆత్మశక్తిని సేవించుటకు మాకు చింతనీతి కొరకే స్తోత్రం. ఆరాధనంతే మీరు బారు చేతని స్తోత్రం. మాకు చిన్న దివ్యమైన ఆలోచన కొరకే స్తోత్రం తండ్రి. ఎన్నిసార్లు మీ ఆలోచన విని కూడా ప్రభా అనేక సందర్భం చెవిటి పాములే కనబడినాం ప్రభా. మమ్మల్ని క్షమించండి స్వామి, స్తోత్రం తండ్రి ప్రభా. మీదైతే కరుణించి ప్రభా స్వామి అటువంటి దుష్ట స్వభావం మాలో కనబడకుండా చేపకున్న దివ్య స్వభావాలు కనబడకు సహాయం తండ్రి స్తోత్రం. అయినా స్వామి ఆయన బాల్యం నుంచి దుష్ట స్వభావాలను తీసేసి ప్రభా నవీన స్వభావం అనుదినం ధరించుకుంటూ కృప దయచండి స్వామి స్తోత్రం. లోకం నుంచి ఒక ప్రత్యేకమైన జీవితం ప్రభా ఏ రీతిగా చేప నీళ్ళలో ఉన్నప్పుడు కూడా ప్రభా దానిలోని ప్రభా ఉప్పు గాలి నీళ్ళుగా లేదుగా ప్రభా స్వామి అది ఇలా ప్రత్యేక జీవితం చేయించిన అటువల్లే ప్రభా మీరు కోరుచున్న ఒక పరిశుద్ధ జీవితం ప్రత్యేక జీవితం చేయటకు మాకందరూ కృప దయచండి స్వామికి స్తోత్రం తండ్రి ప్రభా. ఇంకొన్న సంఘం సేవను కట్టి ఇప్పుడు గొప్ప కార్యం చేయము. ఈ వారం అంతా కృపలో కాచి కాబట్టి భద్రపరచండి స్వామి స్తోత్రం. అందరూ అన్ని కోటలను పాల్పొంది కృప దయచి వారు పోగుల పనిపాట్లు వీళ్ళకి ఉద్యోగస్తులు అందరూ తోడుకోండి స్వామి స్తోత్రం. కుటుంబంలో ఇరుకు ఇబ్బందులు విడుదల ఇచ్చి ప్రభా ఏ కార్య ప్రార్థన సహాయం అడిగారు అని సఫలపడుతుంది స్తోత్రం ప్రభా. ఈ దుష్ట లోకలు నేను ప్రేమించి నిన్ను సేవించి నీ కట్టలు గైకొని భయముతో భక్తితో జీవించి మీ చిత్తం చేసి రాకడ కంటే కృప దయచేయమని యేసు ప్రభు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రం. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మక సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ వరకు మనందరికి తోడేండును గాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ స్తోత్రం. ప్రార్థన అవసరమైన రండి.